యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనం నుంచి యెషయా గ్రంథము 59:1 నుంచి రక్షింపనేరకయునున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయునున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. గనుక ఆయన ఆలకింపకున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును అడుగుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఉపవాసంలో నా ప్రభా నీ పాదాల చెంత సమకూర్చి నీ బిడ్డలతో నాతో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. మీకు వందనాలు. సమకూడినటువంటి బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతమంది హృదయంలో ఉపవాసాల కొరకు ఆశను ఉంచినందుకు స్తోత్రాలు. ఇలాగు నా ప్రభు ఉపవసించి నీ పాదాలను ఆశ్రయించి నిన్ను సన్నుతించి నీతో గడిపే భాగ్యము గొప్పది. అరణ్యపు అనుభవంలో నిన్ను కలుసుకున్న ఆత్మీయులు ధన్యులవుతారు. సమస్త బంధకాల్లోంచి విడుదల పొందుతారు. ఆత్మ బలముతో నిండుతారు. మీ కొరకు ప్రజ్వలిస్తారు. ఈ అనుభవాలు నేటి నుంచి మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, దయచేసి మీరు మాతో మాట్లాడుతున్నందుకు నాయనా మనస్ఫూర్తిగా విశ్వాసంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్య అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం మందుండి నాతో మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమును ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు అసమర్థుడు కాదు, దేవుడు సమర్థుడు. ఉన్న సమస్య అంతా మనిషి దగ్గరే ఉంది అనే విషయాన్ని ప్రస్ఫుటంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ యెషయా ద్వారా పలికించాడు. మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు రెండు విధాలు. ఒకటి శారీరకంగా, శరీర అవసరాలను బట్టి శరీర సమస్యలు కొన్ని ఎదుర్కొంటాం. కొంతమంది శరీర సంబంధమైన సమస్యలు, కొంతమంది ఆత్మీయ సమస్యలు. కొంతమందికి శారీరకంగా అన్నీ సమృద్ధిగా ఉంటాయి, శారీరకంగా వాళ్ళకి ఏ బాధలు ఉండవు, కానీ ఆత్మీయంగా మానసికంగా ఒత్తిడికి గురవుతారు. కొంతమంది ఆత్మీయంగా బాగానే ఉంటారు, కానీ శారీరకంగా కొన్ని శ్రమలను బట్టి వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. కొంతమందికి రెండు ఉంటాయి, శరీర శ్రమలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన సమస్యలు కూడా అనుభవిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రెండు విధాలైనటువంటి అనుభవాల్లో మనందరం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, సేవకులకి అందరికీ ఏ భేదం లేదు. శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను త్రివిధమైనటువంటి సమస్యలు ఎవరికి తగ్గ రీతిలో వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. కొన్ని డీల్ అవుతాయి, కొన్ని డీల్ కావు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కనపడతాయి, కొన్ని సమస్యలకు పరిష్కారాలు కనపడవు. పోరాటాలు కొనసాగుతూ ఉంటాయి. కొనసాగి విసుగొచ్చి, విరక్తి వచ్చి, చివరికి నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళిపోయి ఏదో నడుస్తుందంటే బండి నడుస్తుంది అన్నట్టుగా నిస్తేజమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు చాలామంది. అయితే ఈ త్రివిధ సమస్య అంటే శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్ని దేవుడు అధిగమింప చేయలేడా, వాటి నుంచి మనకు పరిష్కారాన్ని ఇవ్వలేడా అని మనం ప్రశ్నించుకుంటే దేవుడు రాజీ పడట్లా. మూడు విధాలైనటువంటి సమస్యల్లోంచి మిమ్మల్ని రక్షించడానికి దేవుడు సమర్థుడే. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తం కూర్చగాలేదు, ఆయన చేయి చిన్నది కాదు, ఆయన బాహు బలమైంది. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. నీకు నాకు వినడానికి చెవులు ఇచ్చిన ఆయన చెవులు చాలా షార్పుగా ఉంటాయి, వినగలుగుతాడు ఆయన. అయితే ఆయన సహాయం చేయకుండా ఉండటానికి, మన మొర్ర ఆయన దాకా వెళ్లకుండా ఉండటానికి కారణం మన దోషాలు అని దేవుడు ప్రస్తావించాడు. దోషాలు, మీ పాపములు, మీ దోషములు అని మనతోనే మాట్లాడుతున్నాడు. మీకు దేవునికి అడ్డంగా వచ్చినందున మీరు మొర్రపెట్టిన ఆయన వినకున్నాడు, ఆయన ముఖం మీకు మరుగైపోయింది. ఒకవేళ ఈ దోషాలు అనేవి లేకపోతే తప్పకుండా ఆయన హస్తం మీకు తోడై ఉంటుంది, ఆయన ముఖ దర్శనం మీకు కలుగుతుంది, ఆయన చూడొచ్చు, ఆయన బాహుబలాన్ని ఈ మూడు విధములైన సమస్యల్లో మీరు అనుభవించవచ్చు. శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు.
ఆత్మ సంబంధంగా సమస్య వచ్చినా మనసు నలిగిద్ది, శారీరకంగా సమస్య వచ్చినా మనసు నలిగిద్ది. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది మనసు. నేను మళ్ళీ చెప్తున్నాను, శరీర సంబంధమైన అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, రోగాలు, కష్టాలు, కన్నీళ్లు, కేసులు, నిందలు, అవమానాలు, దుష్ప్రచారాలు, కొన్ని రకాల ఈ ఒత్తిళ్ళు, శరీరానికి కలిగినటువంటి సమస్యలన్నిటిని బట్టి మనసే నలిగిద్ది. కొంతమందికి ఇవేవి ఉండవు. ఆత్మీయ జీవితంలో పడతాలు లెగుస్తా కొనసాగలేక, గాలివాన చేత కొట్టబడ్డట్టు ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేకుండా, నెమ్మది లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనసే నలిగిద్ది. ఈ రెండింటికి మధ్య మనసు ఉంటుంది. ఈ మనసు నలిగిపోతూ ఉంటుంది, అటు సమస్య అయినా ఇటు సమస్య అయినా. అవునా? కాబట్టి నేను అందుకే మానసిక సమస్య అని చెప్పాను. శారీరక, మానసిక, ఆత్మీయ, త్రివిధములైన సమస్యలు, 3 విధాలైన సమస్యలు అందరికీ ఉంటాయి. అయితే వీటి నుంచి విడుదల పొందడానికి, మనల్ని విడిపించడానికి దేవుడు అసమర్థుడా సమర్థుడా అంటే దేవుడు సమర్థుడు. ఎక్కడ కూడా దేవుడు తేడా లేదు. దేవుడు బలవంతుడు. అన్నిటి నుంచి విడిపించి మనకు భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా సుఖముగా గడిచిపోయే సంవత్సరాలు మనకి ఇవ్వగల సమర్థుడు. కానీ అలా కాకుండా మనకి ఎందుకు సమాధానం దొరకట్లేదు, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి? ఏంటి పరిస్థితి అంటే దానికి కారణం దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొద్ద నుండి మీకు సహాయము, సమాధానం రాకపోవడానికి దేవుడు కారణం కాదు, మీరే కారణం అన్నాడు. మనమే కారణమట. మనం కారణం అంటే మనం చేసిన దోషాలు కారణం. ఆదామా, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడు. ఒకప్పుడు అదే ఆదాముకి చెప్పాడు, ఈ తోటలోని చెట్ల ఫలాలన్నీ కూడా మీరు తినొచ్చు, ఇందులో మీరు ఏది కావాలంటే అది తీసుకొని తినొచ్చు, ఆ మంచి చెడులో తెలియనిచ్చేటువంటి ఆ వృక్షఫలం ఒక్కటి మినహాయించి అన్నీ తినండి అని దేవుడే చెప్పాడు. భూమి మొలిపించింది ఫ్రీగా. విత్తనములిచ్చు చెట్లను, నానా విధములైన ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని దేవుడు పలికినప్పుడు భూమి మొలిపించింది. భూమి మొలిపించినంత కూడా ఆశీర్వాదకరమైన ఫలభరితమైనటువంటి చెట్లను మొలిపించింది. అంతేకాదు, దేవుడు తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, దేవుడే వేసి ఆదాము హవ్వలను అందులో పెట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి కావాల్సినటువంటి సమస్తాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. వారు సృష్టింపబడక మునుపు భూమి ఆకాశాలను సిద్ధపరచడం కానీ, సూర్యచంద్ర నక్షత్రాలను సిద్ధపరచడం కానీ, నానా విధమైన చెట్లను, మృగాలను, పక్షులను, చేపలను సమస్తాన్ని నిర్మించడం కానీ అంతా ముందు రెడీ చేసి ఫైనల్లో మానవుని రెడీ చేశాడు. ఇదంతా దేవుడు చేసిన పనే. మానవుడిని రెడీ చేసిన తర్వాత కూడా మానవుడి చేత వ్యవసాయం చేయించలేదు. దేవుడే తోట వేసి తోటని డెవలప్ చేసి అంత రెడీ అయిన తర్వాత అందులో పెట్టాడు. వీళ్ళు పోయి పంట పండించుకొని తినటం కాదు, ఆల్రెడీ ఫలవృక్షాలను అక్కడ ఉంచాడు. కానీ అదే దేవుడు ఆదాము వద్దన్న పని చేసి దోషాన్ని మూటగట్టుకున్నప్పుడు, పాపం చేసినప్పుడు ఏమన్నాడో తెలుసా? ఆదామా, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడు. అంటే ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఆదాముకి అంతకుముందు ఫ్రీగా పండ్లు మొలిపించేటువంటి చెట్లు ఎక్కడ పట్టినా ఫ్రీగా మొలిచేటువంటి అనుభవాలు పోయి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, బలురక్కసి చెట్లే మొలుస్తాయి అన్నాడు. శాప ఫలితం అది. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? ఆదాము వాటన్నిటినీ వ్యవసాయం ద్వారా తీసేసుకొని విత్తనాలు నాటుకొని తానే పండించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అవన్నీ ఫ్రీగా మొలిచాయి, ఇప్పుడు నాటినా కూడా సరిగా మొలిచావట్లేదే గొడవ. మీరు అటు చూడండి, తూర్పు దిక్కుకు చూడండి, అందరూ కలిసి ఎవరు నాట్లా. భూమి ఖాళీగా ఉంటే చాలు అవి వద్దన్న పెరుగుతున్నాయి. మా దగ్గర అడవి తుమ్మ కంప అంటారు, తుమ్మ చెట్లు అంటారు. కొంతమంది జపాన్ కంప అంటారు. స్తోత్రం. జపాన్ చెట్లు, జపాన్ కంప అని. మేము అడవి తుమ్మ చెట్లు అంటాం. అవి ఎవడు మొలిపించే పని లేదు, వ్యవసాయం చేసే పని లేదు. శుభ్రంగా అలాంటి పండ్ల చెట్లు, తోటలు కానీ మొలిస్తే మామూలుగా ఉంటుంది జనాలకి. కానీ అది మొలవట్ల. ఎందుకంటే శాప ఫలితం. నీ నిమిత్తము నేల శపింపబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఫ్రీగా మొలిచేది ఎక్కడన్నా బీడు భూముల్లో మొలిచేది ఏంటో తెలుసా? ఈ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, బలు రక్కసి చెట్లు మొలుస్తాయి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. ఇంకోసారి చెప్పండి, భలే ఉంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది?
ఒకప్పుడు అన్ని విధాల దేవుని సహాయం పొందుకొని అన్ని ఫ్రీగా అనుభవించిన ఆదాము ఇప్పుడు ఎందుకు కష్టపడాల్సి వచ్చింది అంటే కర్మగాలింది. దేవుడు వద్దన్న పనులు చేసినందున, పనులు కాదు పని, వద్దన్న పని చేసినందున ఆ ఒక కార్యాన్ని బట్టే మొత్తం రివర్స్ అయిపోయింది. మళ్ళా దేవుడే ప్రాయశ్చిత్తం చేసి మళ్ళీ ఆదాము హవ్వలకి లైఫ్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, శాపం ఎందుకు వెంటాడుతుంది అంటే పాపమే కారణం. అందరు గుర్తుపెట్టుకోండి, శాపం ఎందుకు వెంటాడుతుంది అంటే ఏదో ఒక కోణంలో పాపము పనిచేస్తుంది. దాని ఫలితం ఏదో ఒక రూపేణ మనల్ని వెంటాడుతూ ఉంది. దీన్ని గ్రహించాలి. అంటే నేల శపింపబడింది అంటే జీవనాధారమైనటువంటి ప్రతికూలతలు. నేల శపింపబడింది అంటే మనకు ఫుడ్ అందులో నుంచే రావాలి, సమస్తం అందులో నుంచే రావాలి. వస్త్రం దగ్గర నుంచి, వస్తువుల దగ్గర నుంచి సమస్తము నేల నుండి. వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మ. వీటన్నిటిని అందులో నుంచి వచ్చేటట్టు చేశాడు. కాబట్టి ఇప్పుడు మన మనుగడకి ఆధారమైంది అదే. మనం కూడా అందులోంచే పుట్టాం. మట్టిలో నుంచి పుట్టింది పురుగు, మట్టినే తిన్నది పురుగు, చచ్చి మట్టిలోనే కలిసింది పురుగు అన్నట్టు మన బతుకు. ఒక పురుగు పుట్టినట్టు మట్టిలోనే పుట్టాం, మట్టినే అనుభవిస్తున్నాం. తినే తిండి మట్టి నుంచి వచ్చిందే, కట్టే బట్ట మట్టి నుంచి వచ్చిందే, వాడే వస్తువులు మట్టి నుంచి వచ్చినాయి. చివరికి చచ్చి అదే మట్టిలో కలిసిపోతున్నాం. భలే వింతగా ఉంది కదా. అంతా మట్టే. స్తోత్రం. ఇది వాస్తవం. కాబట్టి ఏమన్నాడు, నీ నిమిత్తం నేల శపింపబడింది, అన్ని సమస్తం నీకు అందులో నుంచి వస్తాయి, కానీ ఇప్పుడు అందులోంచి నీకు అనుకూలంగా రావు, వ్యతిరేక ఫలాలు వస్తాయి అన్నాడు. ఎందుకు వ్యతిరేక ఫలాలు? దోషం. గుర్తుపెట్టుకోండి. దేన్ని బట్టి? దోషాన్ని బట్టి. ఇశ్రాయేలీయులకు ఏర్పడ్డ సమస్యలన్నీ కూడా ఎందుకు ఏర్పడ్డాయి? ఎందుకు మాటి మాటికి అలాగ వాళ్ళు అలా అగచాట్ల పాలయ్యారు అంటే, దేవుడు చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, వారు ఆయన మీద తిరుగుబాటు చేసిరి, వారి దోష ఫలితం వారు అనుభవించినట్లు ఆయన వారిని సమస్యలకు అప్పచెప్పాను, శ్రమలకు అప్పచెప్పాను, శోధనలకు అప్పచెప్పాను. అంటే నానా విధములైన వేదనల కారణం దోషము, పాపమే. అపజయాల కారణం పాపమే. ఎన్ని మొన్ననే చెప్పినట్టున్నాను నేను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో హాయి పట్టణం మీదికి యుద్ధానికి వెళ్ళి అందులో దాదాపు 30 మంది పైచిలుకు సైనికుల్ని కోల్పోయి, ఏం జరిగింది ప్రభువా, నాకు తోడై ఉంటానన్నావు, నిన్ను విడవని ఎడబాయనన్నావు, మోషేకి తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటానన్నావు, నీకు విజయాలే కానీ అపజయాలు లేవన్నావు, అలాగే చాలా జయాలు కూడా ఇచ్చావు. ఇప్పుడు ఎందుకు ప్రభువా చిన్నదైన హాయి పట్టణాన్ని గెలవలేకపోయాము, నా ప్రజల్ని కోల్పోయాను, ఎందుకయ్యా ఇలాంటి దుర్గతి సంభవించిందని యెహోషువ ముఖం నేలేసుకొని దుఃఖపడి ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఎందుకు నీవు ముఖము నేలను చూస్తా నువ్వు కూర్చున్నావు? ఇశ్రాయేలు పాపము చేసినందున ఇది వచ్చింది ఈ పరిస్థితి అంటాడు. ఏం పాపం చేశారు నాయన అంటే, మొత్తం సెర్చ్ చేస్తే ఆకాన్ అనేవాడు ఎరికోలో శపితమైనటువంటి వాటిని ముట్టొద్దని దేవుడు చెప్తే శపితమైనవి తీసుకొచ్చుకొని గుడారంలో దాచిపెట్టుకుంటాడు. ఆ ఒకడు చేసిన దానికి మొత్తానికి వచ్చింది. అందువల్లనే చాలా పెద్ద పెద్ద వాటిని కొట్టినటువంటి వీళ్ళు చిన్న పట్టణం, హాయి పట్టణం దగ్గర గెలవలేక తనులు దీని వచ్చిన పరిస్థితి. ఈ ఓటమి ఎందుకు ఎదురైంది? పాపము. ఓకే, భూమి నుండి రావాల్సిన ఫలము రాకుండా దారిద్ర్యత ఎందుకు ఏర్పడింది? పాపము. వరుస శ్రమలు, వరుస దెబ్బలు ఎందుకు ఎదురవుతున్నాయి? పాపము. 3. 4వది శరీర రోగాలు కూడా దీనికే ఇదే కారణం చాలా వరకు. శారీరక రోగాలు కూడా ఇదే కారణం చాలా వరకు. బైబిల్లో మనం అది కూడా చూడొచ్చు. బేతెస్దా కోనేటి దగ్గర జబ్బుతో పడున్నవాడు ఎలా రోగి అయి ఉన్నాడు అంటే, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగున్నట్లు ఇక పాపం చేయొద్దని యేసయ్యే చెప్పాడు వానితో. అంటే ఆల్రెడీ చేసిన పాపాలకు అనుభవించావురా, మళ్ళీ చేయవాకరా, ఇంకా ఘోరంగా దెబ్బతింటావని చెప్పాడు. స్తోత్రం. అలాగే వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పడేసి, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి, ఎందుకంటే వ్యభిచారం చేస్తూ పట్టబడింది, మరి నువ్వేం చెప్తావో చెప్పు అంటే, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాల్సింది ధర్మశాస్త్రం ప్రకారం, అయితే ఎవరు చంపాలి, మీలో ఏ తప్పు నా దగ్గర లేదన్న పరిశుద్ధుడు ఎవడన్నా ఉంటే ఏంట్రా రాయ అన్నాడు. ఒకడికి కూడా ధైర్యం చాలు, మొత్తం తేడానేగా,
జంప్ అయిపోయారు. పిల్లలు మొదలుకొని ముసలాళ్ళ దాకా సర్దుకున్నారు. అప్పటిదాకా మహోగ్రతలు వచ్చిన వాళ్ళు పాపం అన్నీ చల్లబడిపోయి సర్దుకున్నారు. తర్వాత యేసుప్రభు ఆమె వైపు చూసి ఏమన్నాడో తెలుసా? అమ్మా, నీ మీద రాయి ఎవరు వేయలేదా అంటే, ప్రభువా నన్ను ఎవరు శిక్షించలేదయ్యా. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను శిక్షింపను కానీ ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యకు అన్నాడు. పాపము చెయ్యకు అన్నాడు. అంతేగాని గుట్టుగా చేసుకోమా అని చెప్పలా, బయటపడకుండా చేసుకోమా అని చెప్పలా. నీకు ఈ కర్మ ఎందుకు పట్టింది? 10 మంది నిన్ను వెంటబడి రాళ్ళు వేసే పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే నీ పాపము. బాయ్ ఏంది? పాపం తల్లి. స్తోత్రం చెప్పు, చెప్పు, గట్టిగా చెప్పు, చెప్పు, ఇంకోసారి చెప్పు. ఏంటిది? పాపం. నలుగురిలో నవ్వుల పాలు కావడానికి కారణం పాపం. రోగాల బారిన పడటానికి కారణం పాపం. ఆర్థిక దారిద్ర్యత, భూఫలము అందకపోవడానికి కారణం పాపం. 4వది అపజయానికి కారణం పాపం. ఈ రకంగా మనం ఎదుర్కొంటున్న సమస్త వేదనలకి పాపమే కారణం. నంబర్ 1 ముందు మనం చూసుకోవాల్సింది అది. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలకి ఏది కారణమై ఉంది, దేన్ని బట్టి నేను ఇలాగ ఇబ్బంది పడుతున్నాను, అసలు దీని మూలం ఏంటి అనేదాన్ని మనం కనిపెట్టకపోతే టైం వేస్ట్ అయితే చాలా లాస్ అవుతాం మనం. ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు ఉండొద్దు అంటే ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి. ఈ 3 సమస్యలకు మూలం ఏంట్రా అంటే పాపమే. యేసు ప్రభు దగ్గరికి రోగులు వచ్చినప్పుడు కొంతమందితో ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అంటాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అనే దానికి ముందు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనే పదం వాడాడు. అంటే ఎందుకు వచ్చింది దోషం? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? పాప దోషాన్ని బట్టి. ఇప్పుడు ఇది పోయింది, అది కూడా పోయింది. ఓకేనా? ఆఖరికి మనకు వచ్చిన నరక ప్రాప్తి కూడా పాపాన్ని బట్టే వచ్చింది. ఏమిటి? నరక ప్రాప్తి కూడా, నరకానికి పోయే పరిస్థితి కూడా పాపాన్ని బట్టే వచ్చింది. దేవుని ఉగ్రతను, తీర్పును ఎదుర్కోవడానికి కారణం కూడా పాపాన్ని బట్టే వచ్చింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అన్నిటికంటే ముందు మొట్టమొదట మనందరి విషయంలో ఆయన స్పందించేది ఫస్ట్ మన పాపం విషయంలో. ఆయన జరిగించే ప్రాయశ్చిత్తం కూడా మన పాపానికే, లేకపోతే దాని యొక్క ఫలితాలు ఘోరమైనవి. అన్ని విధాల మనం నలగటానికి అవి కారణం. ఇప్పుడు మీకు ఇంకా తేటగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకసారి పక్కన వాళ్ళ మొఖాలు చూడండి. అసలే ఉపవాసం ఉన్నారు. మనాళ్ళు ఉపవాసం ఉంటే ఈజీగా గుర్తుపట్టచ్చు, అసలు మొఖాలు చూడాతి కాదు. ఏం చేద్దాం, అర్థమైపోద్ది. ఉస్సూరుమంట ఒక్క పూట తిండి మానుకుంది, పొద్దున్న టిఫిన్ మానుకున్నట్టు ఉన్నారు. అయిపోయింది, కూర్చొనిక చూడలేక సత్తన. ఇప్పుడు 2-3 తగిలారు నాకు. దేవునికి స్తోత్రం. ఏమమ్మా, మీరు కావాలంటే ఆయుర్వేదంలో అయినా, హోమియోలో అయినా, అలోపతి వైద్యులను అడగండి. వారానికి కనీసం 1 రోజు ఉపవాసం ఉంటే మీ శరీర రోగాల్లో చాలా వరకు రావు అని చెప్తారు. వారం 7 రోజులు తింటానే ఉన్నాను తెంపు లేకుండా. 1 పూట తిండి మానేసరిగా ఆ మొహం అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అందని వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉన్నట్టు నేను చెప్పే ఎక్కుతాయో కూడా లేదు నాకు అనుమానం. చూడండి ఒకసారి పక్కన వాళ్ళ మొఖాలు చూడండి. ఇన్ని రోజుల్లో 1 రోజు మానుకున్నా, అది కూడా 1 పూట మానుకున్నా, అప్పుడే మొఖం ఏందని చెప్పి అడుగు. కళాకాంతి లేకుండా చూసారా? స్తోత్రం చెప్పండి అందరూ. మళ్ళీ కనిపెడితే ఇంకెవరు కళ్ళు మూతలు వేస్తారు. అది మొదటి పూటే కళ్ళు మూతలు పెడితే 3వ రోజుకి గ్లూకోజ్ లెక్కలతో వచ్చిందేమో. దేవునికి స్తోత్రం. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి చాలామంది వస్తారు సమస్యలతో, బాధలతో, ఇరుగులతో, ఇబ్బందులతో. నేను స్పష్టంగా గుర్తుపెట్టిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటేంటంటే, నాకు ఒక కోరిక ఉంటుంది. నాకే కాదు, ప్రతి సేవకుడికి ఉంటుంది. ప్రభువా, ఏ సమస్యతో వచ్చిన ప్రజలను అయినా
ఏ ఇబ్బందితో వచ్చిన ప్రభు వాళ్ళకి స్వస్థత కలగాల, విడుదల కలగాల, సమాధానం కలగాల, వాళ్ళు బాగుపడాలా, ఆ శోధనలు, ఆ రోగాలు, ఆ బలహీనతలు వాళ్ళు వదిలిపోవాలా, వాళ్ళంతా కలిసి నేను మయంపరచాలా, అది చూడాలి. దాన్ని బట్టి ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలి, ఈ ఆనందకరమైన అనుభవాలు కావాలి అని నేనే కాదు ప్రతి సేవకుడికి ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. కానీ కొంతమంది కోసం ప్రార్థన చేసినప్పుడేమో రిజల్ట్ వచ్చింది, కొంతమంది కోసం ఎగిరి ప్రార్థన చేసినా జవాబు రాదు. ఇదే చేయి కొంతమంది మీద ఉంచినప్పుడు కొంతమందికి స్వస్థత వచ్చింది, ఇదే చేయి కొంతమంది మీద ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాదు. ఎందుకని జవాబు రాలేదు? ఎందుకని దేవుడు సమాధానం ఇవ్వట్లేదు? మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత నొందెదరు అని ఉంది కదా, అప్పుడు ఇంకే రోగి మీద చేయబెట్టినా స్వస్థత రావాలి, కానీ ఎందుకని రావట్లేదు అనే ఒక ప్రశ్న నేను వేసుకున్నాను. స్టార్టింగ్లో కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలను బట్టి ఉల్లాసంగా ఉంటుంది, కానీ కొంతమంది కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా జవాబు రాపోయేసరికి నిరాశ కూడా వచ్చింది. కొంతమంది జీవితాల్లో జరిగిన కార్యాలను బట్టి విశ్వాసం బలపడితే కొంతమందిని చూసి ఆ విశ్వాసం కాస్త బలహీనపడి అల్ప విశ్వాసంగా మారే ప్రమాదం. ఈ పోరాటం ఎదుర్కొన్నా. దానికి కారణం నేను ఎరిగింది. ఒకసారి ఓ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చారు. సమస్యలతో ఉన్నవాళ్ళు సమస్యల్ని మాత్రమే తీసుకొని వస్తారు, కానీ సమస్యలకు ముందు వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ గతంలో ఎలాంటి అనుభవాల్లో గుండా వచ్చారు అనేవి ఏవి చెప్పరు. ఈ పరిస్థితులు ఏవి ఉండవు. స్టార్టింగ్లో నేను పరిచర్య ఆరంభించినప్పుడు ఒకళ్ళు చేపల చెరువు వేశారు. చేపల చెరువు వేసి ఆ చేపల చెరువుకి ప్రార్థన చేయడానికి రమ్మన్నారు నన్ను. రమ్మంటే నేను మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఫస్ట్ వాళ్ళు రమ్మన్నప్పుడు 4 అడుగులు వేసేవాళ్ళు ఎంట. మళ్ళా ఆత్మ గద్దింపుని ఎదుర్కొని ముందు పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా. ప్రభువా వెళ్ళమంటావా అని ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు వెళ్ళి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసినా జవాబు ఇచ్చేది నేను కదా, నేను ఇస్తానా జవాబు అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళని చూస్తే నేను చాలా భక్తిగా, చాలా ఆత్మీయంగా, దేవుడే ప్రపంచంగా, దేవుడే ప్రాణంగా ఉన్నారు. వాళ్ళు శుభమాంటో కార్యం మొదలు పెట్టుకోబోతున్నారు. దైవజనుడిగా నన్ను రమ్మని ప్రార్థన చేయమన్నారు. నేను ప్రార్థన చేయడానికి తీరా బయలుదేరి వెళ్ళబోతే దేవుడేమో నువ్వు వెళ్ళిందా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా, నేను ఇవ్వను అని ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొత్త పరిచయం. ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వెళ్ళినా వేస్టారని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు? ఇంతకు నా ఆలోచన కరెక్టేనా? దేవుడు నాతో మాట్లాడింది నిజమేనా? లేకపోతే నేనేమన్నా భ్రమపడుతున్నానా అని ఏదో ఆలోచన చేసుకొని ఎట్టకేలకు, ప్రభువా ఏమైనా నూతన ఆత్మలు ప్రభువా, మరి వాళ్ళు రమ్మన్నారు, సరే జవాబు ఇవ్వకపో, నేనైతే వాళ్ళు ఆశపడ్డారు కాబట్టి నాకు టైం ఉంది, అనుకూలత ఉంది కనుక వెళ్ళి ప్రార్థన చేస్తానే, ఆ తర్వాత నీ చిత్తమని బయలుదేరి వెళ్ళి ఆ చెరువు దగ్గర ప్రార్థన చేయబోయేటప్పుడు నాకు ఆగట్ల ఉదారం. ఇంతకు దేవుడు నాతో మాట్లాడింది నిజమా కాదా నేను తేల్చుకోవాలని అక్కడ నూనె పోసి ప్రార్థన చేయబోయేటప్పుడు వాళ్ళని దగ్గర పిలిచా, ఆ ఫ్యామిలీ మొత్తం దగ్గర పిలిచాను. మీరు ఏమనుకోనంటే ఓ మాట అడుగుతాను అన్నాను. చెప్పండి అన్నారు. ఏం లేదు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడే కదా జవాబు ఇవ్వాలి. ఈ చెరువు ఆశీర్వాదకరంగా ఉండి మీకు ఆర్థికంగా దీవెన రావాలంటే దేవుడు సహాయం కావాలి అనే కదా మీరు నా దగ్గరికి వచ్చారు. మీరేమనుకోవద్దు, ఎందుకో మీ విషయంలో దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు, ఏమన్నా కారణం చెప్పగలరా అన్నాను. మీ విషయంలో కోపంగా ఉన్నాడు దేవుడు, కారణం చెప్పగలరా అన్నాను నేను. ఏం లేదు అంటే ఏం లేదు, ఏదన్నా ఉంటే దాచకుండా చెప్పండి, అప్పుడు నేను మిమ్మల్ని ఒప్పించి నేను ఒప్పుకొని ప్రార్థన చేస్తా. ఏం లేదని మీరు నా దగ్గర ఏదైనా దాచిపెడితే నాకు ఇబ్బంది ఏం లేదు, ప్రార్థన చేసి వెళ్ళిపోతా, తర్వాత రిజల్ట్ దేవుడు ఇచ్చేది, నాకు సంబంధం లేదన్న. మీకు వినపడుతుందా? క్లియర్గా వినపడుతుందా? రైట్. అప్పుడు ఇంక వాళ్ళు బయటపడ్డారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం మేము బాప్తిస్మం పొందామయ్యా. ఎన్ని సంవత్సరాలు? 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం. పొందటం అయితే పొందాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, కానీ దేవునికి లోబడలేదు, దేవునికి భయపడి జీవించలేదు.
నేను బాప్తిస్మం పొందాను కానీ దేవుని మందిరం మీదగానే నేను పేకాటకు పోయాను అన్నాడు వాళ్ళలో ఒకడు. ఇంకొకడు అన్నాడు, నేను బాప్తిస్మం పొంది దేవుని ఎరుగున్నాను కానీ దేవుని ఎరిగిన వాడు జీవించినట్టు నేను జీవించలేదు, బరి తెగించి వెచ్చలవిడిగా జీవించాను. ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, మీరు పరిచయం అయిన తర్వాత కొద్దిగా మా మనసు మళ్ళా దేవుని వైపు తిరిగింది. 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం కానీ ఈ 15 ఏళ్ళు మేము దేవునికి భయపడి మారు మనసుకు తగిన జీవితం జీవించలేదు అని ఒప్పుకుంటున్నామయ్యా అన్నారు. అర్థమైందా? బాప్తిస్మం పొందారు, పొందినప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందామన్నట్టు పొందారు, కానీ పాత మనసుతోనే బతికారు 15 ఏళ్ళు. అంటే మారు మనసుకు తగిన జీవితం వాళ్ళు జీవించాల, మారు మనసుకు తగిన ఫలం వాళ్ళు ఫలించాల. మారు మనసు పొంది బాప్తిస్మం పొందకముందు ఏ పాపాలలో బతికారో, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత కూడా అదే పాపాలు కంటిన్యూ చేశారు. చెప్పారు, పేకాట, కోడి పందాలు, విచ్చలవిడి జీవితం మొత్తం కొనసాగించామన్నారు. ఎన్ని రోజులైంది మానుకొని అన్నాను. ఇప్పుడేనయ్యా జస్ట్ ఇక్కడికి వచ్చింది 1 నెల, ఇక్కడ నుంచి ఏదన్నా మేము ఆలోచన చేయాలంటున్నారంటే ఇంకా కొనసాగుతున్నారు మహారాజులు. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మరి ఇప్పుడు ఎక్కడి రంధ్రాలు అక్కడే పెట్టుకొని షాలేము రాజన్న వచ్చి ప్రార్థన చేస్తే సమాధానం వచ్చిందని ఎవరో చెబితే విని నన్ను తీసుకెళ్తే నేనేమన్నా దేవుణ్ణా? కాదుగా, దేవుడు ఆయన సాక్షిని, ఆయన ప్రతినిధిగా భూమి మీద ఏర్పరచుకుని ఒక సేవకుణ్ణి. మీరు చేసిన ఆయనకే, నేను చేసిన ఆయనకే. కాకపోతే మీ పక్షంగా విజ్ఞాపన చేయడానికి కొంచెం నా విజ్ఞాపన కొంచెం గౌరవిస్తాడన్న ఆశతో మీరు అడుగుతారు, నేను కూడా అంతే చేస్తాను. ఆయన చిత్తమైతే కార్యం చేస్తాడు. ఎందుకంటే మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత నొందెదరు, మీరు ప్రార్థించినప్పుడు నేను ఆలకిస్తాను, జవాబులు ఇస్తానని అపోస్తలుల ప్రార్థన విని, భక్తుల ప్రార్థన విని కొన్ని కార్యాలు చేశాడు. కాబట్టి ఆ కోణంలో మీరు నన్ను చూస్తారు, నేను కూడా చేస్తాను. జవాబు మాత్రం దేవుడు ఇవ్వాల్సిందే. జవాబు దేవుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక నేను అడిగానని ఇక నువ్వు ఎంత లేకూడవైనా దేవుడు కార్యం చేస్తాడింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. స్తోత్రం. ఏదో పెద్ద ఈ మొనగాడు అడిగాడని ఇక నువ్వు ఎంత లేకి చేష్టాలు చేసి, ఎంత లేకి బతుకుతా, లేకిలో కొనసాగుతా, మన పందిగాని బురద దొల్లాడినట్టు దొల్లాడుతూ ఉంటే నీకేదో సమస్య రాగానే నా దగ్గర శాలేమన్నా అన్నాగానే అయ్యా అనుకుంటూ వచ్చి ఎగురుకుంటూ ప్రార్థన చేశాను అనుకో, దేవుడు ఆమేన్ అంటాడా? ఆడొక దరిద్రుడు అయితే నువ్వు ఒక దరిద్రుడు అంటాడు నన్ను. ఆడి బతికేందో వివేచించావా? ఆడి జీవితం ఎలా ఉందో విమర్శించావా? పరిశీలించావా? వాని పాపాన్ని గురించి వాని హెచ్చరించావా? మారు మనసుకు వానికి పిలుపునిచ్చావా? మారు మనసు పొందమని వాని ప్రేరేపించావా? గద్దించావా? వాని లైఫ్ ఎలా ఉందో చూసావా? వాని ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, పరిశుద్ధ జీవితం, వాక్యాన్ని గౌరవించాడో, వాక్యాన్ని తృణీకరించాడో, పాపం మీద యుద్ధం ప్రకటించాడో, పాపంతో పోరాడుతున్నాడో, రాజీ పడ్డాడో నీకు తెలుసంట్రా? ప్రభువా కార్యము చేయి అని పెద్ద మోషేలాగా బిల్డప్ ఇస్తున్నా, పెద్ద ఏలియాలాగా పోజిస్తున్నా. మీకు ఎంతమందికి అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరైనా ఎవరైనా మనమేదో చేతులెత్తి ఫోజులు ఎత్తి అయిపోదాడా? సంబంధిత వ్యక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ మారు మనసు యొక్క స్థితిగతులు. అన్యుడొచ్చినా క్రైస్తవుడు వచ్చినా మొదట వాడు పాపం విషయంలో హెచ్చరింపబడాలి. ఫస్ట్ లేదు, పాపం లేదు, పవిత్రంగానే బతుకుతున్నారు, మంచిగానే జీవిస్తున్నారు, నీతి ఫలాలే ఫలిస్తున్నారు, అయినా శ్రమలు వస్తున్నాయి అంటే అసలు ఈ శ్రమలే కాదు, అవన్నీ నిన్ను ప్రమోట్ చేయడానికి, ఉన్నత స్థితికి ఎక్కించడానికి సోపానాలు, మెట్లే తప్ప శ్రమలు కాదు. నువ్వు నీతి ఫలం ఫలిస్తున్నావు, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నావు, క్రమంగానే జీవిస్తున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందావు, దిద్దుకున్నావు, క్రమంగా నడుస్తున్నావు, అయినా నీకు వస్తున్నాయి అంటే అవి యోసేపుకు వచ్చినట్టు, అవి నీతిమంతుడైన యేసయ్యకు వచ్చినట్టు. యేసయ్యకు కూడా సమస్యలు వచ్చినాయి, కానీ అవన్నీ కూడా అన్ని నామముల కంటే పైనామం దక్కడానికి కారణమయ్యాయి.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోసేపు కూడా సమస్యలు వచ్చాయి, కానీ ఆ సమస్యలన్నీ యోసేపుని ఐగుప్తు దేశాన్ని ఏలటానికి తయారు చేశాయి, తప్ప నాశనం చేయలా. అలాగే బైబిల్లో భక్తులు చాలామందికి నీతిమంతులకు శ్రమలు వచ్చినాయి. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి యెహోవా వానిని కాపాడునని ఉంది. కొన్నిసార్లు నీతిగా బతికినా కూడా సమస్యలు వస్తాయి, కానీ నీతిగా బతికినప్పుడు వచ్చిన సమస్యలన్నీ కూడా మనల్ని పతనం చేయవు, పై మెట్టుకు తీసుకెళ్తాయి, గుర్తుపెట్టుకో. కానీ పాపాన్ని బట్టి వచ్చినటువంటి అగచాట్లు ఉన్నాయి చూడు, అవి పతనం చేస్తాయి. పాపాన్ని బట్టి వచ్చిన ఫలాలు ఉన్నాయి చూడు, అవి నాశనం చేస్తాయి. అవి ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమై చేతులు ఎత్తారా? ఆసుపత్రికి పోతే వైద్యుడు ముందు రోగి లక్షణాలు అడుగుతాడు. నీకు ఎక్కడ నొప్పి వస్తుంది, ఏ టైముల్లో వస్తుంది, ఏం తిన్నప్పుడు వస్తుంది, ఏ జామున వస్తుంది, ఏం తాగినప్పుడు వస్తుంది అని అడుగుతాడు. అంతేగాని నాకేం నొప్పి అనగానే డింగ్మని రాసి ఇవ్వడు. దాని మూలం తెలుసుకోవాలిగా. అట్లాగా ఒక సమస్య మనం ఫేస్ చేస్తున్నప్పుడు అసలు ఏంటి దాని మూలం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 15 ఏళ్ల క్రితం రక్షింపబడి 15 ఏళ్ళు పాపంలో కొనసాగి అన్నీ కోల్పోయి నిష్ఠ దరిద్రులు అయిపోయి ఫైనల్గా చేయబోతున్నారు అన్నమాట ఆ పని. అప్పుల పాలైపోయి లాస్ట్ అటెంప్ట్ లాగా చేయబోతున్నారు ఆ పని. దానిలో సఫలత విఫలత, ఇక అది అయిపోయిందంటే వాళ్ళ లైఫ్లు లేవు, ఇక ఆ స్థితికి వచ్చారు. అప్పుడు ఇక నేను చెప్పా, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు నాకు నచ్చింది, ఇప్పుడు మీ పక్షంగా నేను ఒప్పుకుంటా, నా దోషాలు ఒప్పుకుంటా, మీ దోషాలు కూడా ఒప్పుకుంటా, మీరు కూడా ఒప్పుకోండి. కనీసం ఇకనైనా మీరు మారు మనసు పొంది ఇక నుంచి అయినా ఆ తప్పుడు నడవడిని, ఆ తప్పుడు జీవిత విధానాన్ని వదిలేస్తే మరొక నూతన అధ్యాయం మీకు స్టార్ట్ అయ్యిద్ది. లేదు పాస్టర్లు ఇంతే చెబుతారు, మనం అవన్నీ పట్టించుకుంటే ఎట్ట, మన పేకాట ఎట్ట, మన కోడి పందాలు ఎట్ట, మన వ్యభిచారం ఎట్ట, మన దొంగ వ్యవహారం ఎట్ట, మన దొర వ్యవహారం ఎట్ట, మన ఆ వ్యవహారం ఎట్ట, ఈ వ్యవహారం ఎట్ట, సిగరెట్ వ్యవహారం ఎట్ట, బీడీ వ్యవహారం ఎట్ట అని ఇక లేక వ్యవహారాలన్నీ మనం ఏడ మెయింటైన్ చేయాలో పాస్టర్ల మాటలు వింటే ఇవన్నీ కాదులే, అయ్యే ఇయ్యే అనుకొని నువ్వు నీ పాపంలోనే కొనసాగుతాను అంటే దరిద్రత కంటిన్యూ అయ్యిద్ది. ఇక్కడ నాకు కావాల్సింది దేవుడు అని చెప్పేది ఏంటంటే, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కూర్చోగల అబ్బాయి, నేనేం బలహీనుని కాదురా. నీకు ఏదైనా చేద్దామంటే నీ దోషాలను చూస్తుంటే నాకు మండుతుంది. నువ్వు చేసిన చేష్టాలు నాకు కనపడుతున్నాయి, చూస్తే నాకు పిచ్చరేగుతుంది. నీకేం చేయబుద్ధి కావట్లే, ఇంకా మొత్త బుద్ధి అవుతుంది నేను చూస్తే. ఇప్పుడు నేనేం చేయమంటావు బ్రో అంటే, మారు మనసు పొందు, ఒప్పుకో. నీ బుద్ధిహీనమైన పొరపాట్లు, ఏ లోపాలు చేసావో, ఏ పాపాలు చేసావో, ఎక్కడెక్కడ డిస్టర్బ్ అయ్యావో, ఏ విధంగా తేడా పడ్డావో, ఎక్కడ పాపంతో రాజీ పడ్డావో, ఎక్కడ లోకంతో పెళ్లి చేసుకున్నావో, విడాకులు ఇదానికి లోకానికి ఎక్కడ రాజీ పడ్డావో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనికరం, దేవుని కనికరం మన మీదకి వచ్చిందంటే వర్ధిల్లటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఆశీర్వాదం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడు ఆయన కనికరం మన మీదకి వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది. ఆ కనికరం మన మీదకి రావాలంటే దోషాన్ని మనం గుర్తించాలి. కవర్ చేసుకోవటం కాదు, లేకపోతే ఏమంటారు దాన్ని, కప్పిపుచ్చుకోవటం కాదు. ఒప్పుకోవాలి, కప్పుకొనక ఒప్పుకోవాలి, విడిచిపెట్టడానికి సిద్ధపడాలి, విడిచిపెట్టాలి. కాబట్టి ఈ ఉపవాసాల్లో మొదటి కూటంలో ఈ కీలకమైన మాట మీకు అందించకపోతే పాపం ఈ 3 రోజులు మీ తిప్పలన్నీ బుస్ అవుతాయి. అందుకని మెయిన్ పాయింట్ అందించా. స్తోత్రం. ఇక పురుషులు స్త్రీలు అందరూ చాలా ఆశతో వచ్చారు, దూరాల నుంచి బ్యాగులు పెట్టుకొని మరి వచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ని పాస్టర్స్తో సహా అందరూ, దేవుడు మెయిన్ మనల్ని చూసేది చెప్పేది కూడా, లోపములను సరి చేసుకో, పాపములను ఒప్పుకో, దిద్దుకో 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 అని ఆయన మాట్లాడతాడు. ఆ దిద్దుకుంటే ఏం జరిగిద్ది? దిద్దుకున్న వానికి దేవుడు తోడై ఉంటాడు.
దిద్దుకున్న వానికి దేవుడు ఏమేం చేస్తాడో పేతురు లైఫ్ చూస్తే అర్థమైంది. యోధా ఇస్కరియోతు దిద్దుకోలా, కానీ సీమోను పేతురు కూడా యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు అబద్ధమాడి ఆయన కూడా దేవునికి దుఃఖం కలిగించే పాపమే చేసినప్పటికీ దాని విషయంలో వెలుపలికి పోయి ఏడ్చి సంతాపపడి మారు మనసు పొందాడు, పశ్చాత్తాప్తుడైనాడు, ప్రభు వైపు మళ్ళుకున్నాడు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? ఈ 3 సార్లు అబద్ధం ఆడిన పచ్చి అబద్ధీకుడు అని మనం అనుకునేటువంటి సీమోను పేతురు, ఈ పేతురుకే యేసు ప్రభు గలిలయ సముద్ర తీరంలో కనిపించి, గెన్నేసరేతు సరస్సు తీరమున కనిపించి ఫైనల్లో బాధ్యత అప్పగిస్తాడు. అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు సిలువలో యేసయ్య ఉంటే, యేసయ్య పాదాల దగ్గర ఉన్న శిష్యుడు ఉన్నాడు, యోహాను ఉన్నాడా? అందరు జంపు, పేతురుతో సహా జంపు. పేతురు, ఆంద్రేయ, నతనీయులు, బర్తిలోమయి, తోమ, ఏమండి జలోతే అనబడిన సీమోను, అల్ఫయి కుమారుడు యాకోబు, మొత్తం అద్దుకున్నారు వీళ్ళందరూ. నీరసం అవుతుందా? వస్తుందిలే, ఏం చేద్దాం. దిగులేసుకున్నారు పొద్దున భుక్తి, అందరూ ముఖాల్లో దిగులే కనపడుతుంది. ఎక్కడొచ్చాక సిలువ దగ్గర ఎవరు లేరు, కానీ యోహాను ఉన్నాడు. ఆ యోహానికి అప్పచెప్పాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహాను చూపించాడు. అలాగే యోహానికి చెప్పాడా, అయ్యా ఇదిగో నీ తల్లి అని. అంటే ఇప్పుడు చెప్పండి, 12 యోధాను తీసేస్తే 11 మందిలో సిలువ దాకా వచ్చింది ఎవరండి? యోహాను. ఇప్పుడు అందరికంటే నమ్మకస్తుడు ఎవరండి? పెద్దగా చెప్పాలి, కానీ యేసయ్య బాధ్యత అప్పచెప్పింది ఎవరికండి? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా, అది నీకే తెలియనయ్యా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దానికి ముందు ఒక మాట అంటాడు, వీరికంటే ఎక్కువగా. ప్రభువా, అది నీకే తెలియను అన్నాడు. నా గొర్రెలను మేపు అంటాడు, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి. 3 సార్లు 3 విధములైన బాధ్యతలు అప్పచెప్తాడు. నాకు ఆశ్చర్యం, అసలు పడనోడికి అప్పచెప్పాలి కానీ పడి లేచినోడికి అప్పచెప్పడం ఏంటి? అసలు పడనోడికి అప్పచెప్పాలా? యోహాను అసలు పడలా, కానీ పేతురు పడి లేచాడు. కానీ బాధ్యత పడి లేచినోడికి అప్పచెప్పాడు. స్తోత్రం. తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి కూడా అంతే. తండ్రి దగ్గరే కూర్చొని తండ్రి దగ్గరే పడిగాపులు కాసినటువంటి పెద్ద కుమారుడికి పెత్తనం ఇచ్చినట్టు కనపడదు, రింగ్ ఉంగరం పెట్టినట్టు కనపడదు. కానీ సొమ్మంతా తీసుకెళ్ళి దూర ప్రాంతానికి వెళ్ళి వేసలతో తగలబోసి వెచ్చలవిడి జీవితం జీవించి పడి చెడి ఆ పందుల దొడ్లోకి పోయి వచ్చినోడు ఉన్నాడు చూడు, ఆడు వచ్చేసరికి క్రొవిన దూడలను వధింపజేశాడు, క్రొత్త బట్టలు తొడిగించాడు, తలకు నూనె పెట్టించాడు, చెప్పులు తొడిగించాడు. స్పెషల్ ఏంటంటే ఉంగరం పెట్టించాడు. ఉంగరము తొడిగించను అనేది స్పెషల్గా రాసుంది. నాటి ఉంగరం గుర్తు ఏంటంటే అధికార ముద్ర. ఉంగరం తొడిగాడు అంటే అధికారం ఇచ్చాడని అర్థం. ఇక్కడ ఉంగరం దొరికితే యోహానుకు తొడగాలి, కానీ సీమోను పేతురుకి తొడగటం ఏంటి? అదే మరి. అసలు పడనోడు ఒక ఎత్తు, పడి లేచినోడు ఒక ఎత్తు. అంటే దీన్ని ఆధారం చేసుకుని నేను ఒక్కసారి బళ్ళెగుతానని మీకు దండం పెడతా, అది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు పడకపోయినా దీన హృదయం కలిగి ఉండేవారు ఉన్నారు. ఒక్కసారి కూడా తప్పు చేయకుండా దీన మనసు కలిగి ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది తమ దగ్గర ఏ పొరపాటు లేదని అనిపించుకుంటే, ఒకవేళ తమ హృదయంలో అనుకుంటే, వాళ్ళు కొంచెం అహంతో ఉంటారు, భక్తి గర్వంతో ఉంటారు. దీన మనసు అనేది వాళ్ళ దగ్గర ఉండదు. కొంతమంది భక్తులై ఉండి కూడా దీనులుగా ఉంటారు. యోహాను అలాంటి వాడే, భక్తుడు మరియు దీనుడు. యోహాను దగ్గర భక్తి గర్వం ఏం కనపడదు. సాత్వికుడు, దీనుడే యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయనకు అప్పచెప్పిన పనులు ఆయనకు అప్పచెప్పేశాడు, అది వేరు. కానీ సీమోను పేతురు విషయంలోకి వచ్చేటప్పటికి సీమోను పడి లేచాడు. యాకోబు జీవితం కూడా అంతే. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడను అలా. వాస్తవంగా ఆయనే పేరు పెట్టాడు. యాకోబుకి ఏం పేరు పెట్టాడు? రెండో పేరు పెద్దగా చెప్పండి.
పెట్టింది ఆయనే పేరు అయినప్పుడు మోషేకి ప్రత్యక్షమయ్యి వాళ్ళ పితరుల గురించి మాట్లాడేటప్పుడు నేను నీ పితరుల దేవుడనో, అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో, ఇశ్రాయేలు దేవుడను అనాలి. కానీ యాకోబు దేవుణ్ణి అన్నాడు. ఇశ్రాయేలు దేవుణ్ణి అన్నట్టయితే మనకు బగిలేది ముఖం. యాకోబు దేవుణ్ణి అన్నాడు కాబట్టి బతికిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతులకే దేవుణ్ణి కాదు, బలహీనుల దేవుణ్ణి కూడా. అర్థమై కొడుతున్నారా? స్తోత్రం, హల్లెలూయా. బలవంతుల దేవుణ్ణి కాదు, బలహీనుల దేవుణ్ణి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పేరుకి అర్థమైందో ఇప్పుడు చెప్పు. జనములకు తండ్రి దేవుడను, నవ్వుకి దేవుణ్ణి, మోసగాడి కూడా దేవుణ్ణి. అది ఆ 3 మాటలకు అర్థం. అబ్రహాం అంటే జనములకు తండ్రి, ఇస్సాక్ అంటే నవ్వు, యాకోబు అంటే మోసగాడు. బిడ్డలారా, ఈరోజు పేతురు విషయంలోనైనా మన విషయంలోనైనా దేవుడు ఎందుకు ఈ విషయాలు ప్రస్తావించాడంటే, తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయ్యో, ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏదో ఘట్టంలో మనలో కొన్ని లోపాలు, పాపాలు, దోషాలు, పొరపాట్లు అనేవి పొడసూపుతాయి. అస్సలు నా దగ్గర అసలు మాట్లాడే పని లేదని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ చేయెత్తండి, దండం పెట్టుకుంటాను నేను. ఏమీ లేవా? లేదన్నా, ఉందన్నా, చిన్నయో పెద్దయో నాలో కూడా దోషాలు ఉన్నాయంటే చేతులు ఎత్తండి. యథార్థ హృదయులై అందరిని చూస్తున్నా నేను. స్తోత్రం. అది అసలు మీరంటే నాకు నచ్చేది. అందుకే మీరు నాకన్నా యథార్థవంతులు. 2 చేతులు కూడా ఎత్తారు అవసరమైతే, ఫుల్ తేడా అన్నా అని. నేను అంటుంది ఏంటంటే, సీమోన్ లైఫ్ని చూపించి, తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని చూపించి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. సీమోను అబద్ధాలు ఆడాడని నేను బాధ్యత అప్పచెప్పకుండా లేను. నేను అంతకుముందు ఏ మాట అయితే మాట్లాడానో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని సీమోను సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరక ఉండును. నిలవనేరవు. ఇదిగో నీకు పరలోక రాజ్య తాళపు చెవులు ఇస్తాను. దేన్ని విప్పుతావో అది విప్పబడిది, దేన్ని బంధిస్తావో అది బంధించబడిద్ది అని అన్నాడు కదా. అదే మాటకి ప్రభు కట్టుబడి ఉన్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రత్యక్షత పొందిన మనం, సీమోను పేతురు పొందిన ప్రత్యక్షత మనం పొందాం. యేసు ఎవరు అంటే దైవ కుమారుడైన క్రీస్తు, లోకరక్షకుడైన క్రీస్తు, పరలోక తండ్రి కుమారుడైన క్రీస్తు, రారాజు క్రీస్తు, రక్షకుడు క్రీస్తు అని నాడు పేతురు ఏ ప్రత్యక్షత పొందాడో అదే ప్రత్యక్షత నీవు నేను మనం పొందాం. మన ఆ ప్రత్యక్షతనే. కాబట్టి ఆ కృప మనకు కూడా ఇవ్వబడింది. ఆ కృప మనకు కూడా ఇవ్వబడింది. అర్థమైందా? ఏ కృప? పేతురికి ఇచ్చిన కృప. ఇప్పుడు పేతురు పడి లేచిన తర్వాత కూడా, పేతురు తొట్టుపడి లేచిన తర్వాత కూడా పేతురుకు బాధ్యత అప్పచెప్పడానికి వెనకాడలా నా ప్రభు. 3 సార్లు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? పక్కన యోహాన్ ఎంత ఫీల్ అయ్యాడో, ఆయనకి నేను ఎంత ప్రేమిస్తానో తెలుసు. ప్రేమించేవాడిని వదిలిపెట్టి ప్రేమించినోడు వెంటబడి, అబద్ధాలు చెప్పినోడు వెంటబడి, నన్ను ప్రేమిస్తున్నావా, అయితే గొర్రెల్ని గాయ, గొర్రెలు మేపని ఆయన చెప్పబోతు, నాకు చెప్పొచ్చుగా. అట్టగదు అసలు. ఆయన ఏసెవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడినోడిని పట్టుకొని నువ్వు నా పని చేయి, నా బలహీనుడి పట్టుకొని వెంటబడతాడు. ఇక్కడ బలవంతుణ్ణి, సిలువ దాకా వచ్చినోడిని నేనున్నాను కదా, నాకు అప్పచెప్పడేంది? యేసు ప్రేమించిన శిష్యుడు, యేసును ప్రేమించిన శిష్యుడు 2 నేనే కదా. కానీ విచిత్రం, యోహానికి వెళ్ళి చూడు, ఆ పేతురు వెంట పడతాడు, ఆ బలహీనుడు వెంట పడతాడు, ఆ అబద్ధాలు ఆడినోడు వెంట పడతాడు, ఆ చెంచల బుద్ధుడు వెంట పడతాడు, ఆ కోపదారి వెంట పడతాడు, ఆ కత్తులు తీసుకొని ఎగబడేవాడంటే పడతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా సేవ చేయి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రెలు గాయ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఏందే నువ్వు? కానీ వింతైన విషయం తెలుసా? యోహానేమో సహజ మరణం పొందాడు. ఈ బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, ఈ అబద్ధాలాడినవాడు క్రీస్తు కోసం తలక్రిందులుగా సిలువ వేయబడి హత సాక్షి అయ్యాడు.
అదే వింత. యేసు ప్రేమించిన శిష్యుడేం సహజ మరణం పొందాడు. నూనెలో వేసినా కాల్లా, సింహాల ముందేసినా తినలా, సహజ మరణం పొందాడు మామూలు ఆయుష్కాలం బతికి. కానీ సీమోను పేతురు చెంచలుడు, బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, ఉండాల్సినవన్నీ ఉన్నాయి. కానీ అలాంటి వాడే మొదట సంఘమునకు నాంది పలికాడు. ఆయన ప్రసంగించినప్పుడే ఒకసారి 3,000, ఒకసారి 5,000, 2 ప్రసంగాలకి 8,000 మంది ఆత్మలది ఇప్పటికీ రికార్డులోనే ఉన్నాడు. ఆయన రికార్డుని ఇంతవరకు ఎవరు క్రాస్ చేయాల. ఆయన రికార్డు, ఆయన నెలకొల్పిన రికార్డు ఎవరు బద్దలు చేయలే. ఇప్పటికీ టాప్ 1లో పేతురే ఉన్నాడు. ఎవరు ఉంటే నాకు చెప్పండి. 2 ప్రసంగాలకి 8,000 దా, 2 కోటాలు, 8,000 ఆత్మలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దోషములు చేయనాళ్ళంటే ఎవరు లేరు సోదరా. పొరపాట్లు చేయనాళ్ళంటే ఎవరు లేరు. చిన్నయో పెద్దయో అందరి జీవితాల్లో తప్పులు, లోపాలు, దోషాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు మెయిన్గా చూసేది ఏంటంటే, ఒప్పుకున్నాడా, దిద్దుకున్నాడా, మారు మనసు పొందాడా, దానికి ఇష్టపడుతున్నాడా. ఒకవేళ మారు మనసు పొందని ఇష్టపడితే, దిద్దుకోవడానికి ఇష్టపడితే, దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడో తెలుసా? దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది, నా కుమార్తెకు ఉంది కనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా నూతన అనుభవాల్లో గుండా నా బిడ్డను తీసుకెళ్ళాలి. ఇన్నాళ్ళు దోష ఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది, ఇక నెమ్మది గల దినములు నా బిడ్డకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇక విజయపథంలో ఊరేగించాలి అనుకుంటాడు. బలహీనురాలు అనిపించుకున్న ఈ పిల్లల్నే వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు. అలా పేతురు విషయంలో చేశాడు. నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యాకోబు దేవుడు అండి, సీమోను పేతురు దేవుడు. ఆయన గెలిచిన వాళ్ళ దేవుడు కాదు, ఓడిపోయిన వాళ్ళ దేవుడు. ఆయన్ని సరిగ్గా కానీ అర్థం చేసుకొని ఆయన వైపు మళ్ళుకొని, యాకోబు దిద్దుకున్నట్టు, సీమోను దిద్దుకున్నట్టు, పరిశుద్ధులు దిద్దుకున్నట్టు మనం కూడా దిద్దుకోగలిగితే, దోషములను ఆయన మీద ఒప్పుకొని కన్నీళ్లతో ఆయన్ని ఆశ్రయించగలిగితే, కడిగేయమని గోజాడగలిగితే, సహజంగా ఉపవాసాలు వచ్చి ఏం చేస్తారు తెలుసా? సమస్యలు ఎకరు పెడతారు దేవునికి. ఇది సే ప్రభా, ఇది సే ప్రభా, ఈ బాధలు ప్రభా, ఇబ్బందులు ప్రభా, ఈ ప్రయత్నం ప్రభా, ఇది సఫలం అవ్వాలి ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అన్నీ చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా, ఫస్ట్ అయ్యిగా నువ్వు చెప్పాల్సింది అసలు ఆ సెక్షనే పక్కన పెట్టేసాయి. నీకు తెలిసి నువ్వు అడిగే 4, కానీ నీకు 40 చేయాలనుకుంటున్నాడు దేవుడు. తమ్ముడా, నువ్వు తెలిసి నువ్వు దేవుని దగ్గర సాధించుకోవాలనుకున్న కార్యాలు 4, కానీ నీకు 40 సాధించి పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. అసలు అవి ఉన్నాయన్న సంగతి కూడా నీకు తెలియదు, కానీ 40 రెడీ చేశాడు నీకు. నువ్వు అడుగుతుంది 4, ఈ 4 చేస్తే చాలు ప్రభు అనుకుంటున్నావు నువ్వు. నేను అంటున్నాను 40 సిద్ధం చేశాడు ఆయన. కానీ అవన్నీ నీకు అందకుండా అడ్డుపడుతుంది దోషాలు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నీ తేడాలు ఏమున్నాయో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. అసలు నా దగ్గర అస్సలు మాట్లాడే పని లేదని ఓవర్ యాక్షన్ చేయొద్దు. నా బ్లెంట్ భాషలో చెప్పాలంటే ఎచ్చులు పడద్దు. ఏం పడద్దు? ఎచ్చులు పడద్దు, బిల్డప్ ఇవ్వద్దు. యథార్థ హృదయంతో, హృదయాలోచనల దగ్గర నుంచి ప్రతిదీ కూడా దేవుని ముందు సరి చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అలాగుండి, వాళ్ళు 15 ఏళ్ళుగా మారు మనసు లేని జీవితం జీవిస్తా, వంకర టెంకర బతుకుతా. ఇక నేను ఎంత ఎగిరి ప్రార్థన చేస్తే మాత్రం ఆ చెరువు పండిద్దే? అసలు చెరువులో దూకి ఈత కొట్టి ప్రార్థన చేస్తే మాత్రం పండిద్దే? స్తోత్రం అయ్యా. వాళ్ళు చెరువులో ప్రార్థన చేయమన్నారు, ఆ చెరువులో నేను దూకి మరీ ప్రార్థన చేసినా పండిద్దా? అంటదా? నువ్వు చేస్తున్నావు, నేను వింటానంటరా అన్నాడు ఆయన. తీరాళ్ళని అడిగితే వాళ్ళ చరిత్ర 15 ఏళ్ళ చరిత్ర చెప్పారు అద్భుతంగా. కోడి పందాలు, పేకాట్లు, ఇష్టం విచ్చలవిడి జీవితం, అస్సలు దేవుడు భయం లేకుండా మా ఇష్టం వచ్చినట్టు బతికాం, మందు తాగటం, అన్ని రకాలుగా ఊరేగామన్నా అని వాళ్ళు అసలు ఏం దాచకుండా చెప్పారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో అవన్నీ లేకపోవచ్చు, కానీ ఏవో ఒకటి దేవుడు అభ్యంతరపడి ఉంటాయి. కొంతమంది వస్తారు బాగా ఘోరమైనటువంటి సమస్యతో వస్తారు.
వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటుంది, శరీరంలో ఏదో సమస్య ఉంటుంది, వస్తారు, ప్రార్థన చేయమంటారు, ప్రార్థన చేస్తాను, సమాధానం రాదు. ఎందుకు వచ్చింది? రాదు. ఎందుకు రాదో తెలుసా? అనాథ పిల్లలు ఉన్నారు. అనాథ పిల్లలకు ఆస్తుంది. అనాథ పిల్లలకు ఉన్న ఆస్తిని వాళ్ళ పక్షాన వాదించేవాడు ఎవడో లేనందున ఈ పర్సన్ మొత్తాన్ని స్వాహా చేశాడు. వింటున్నావా అక్క? అన్న వింటున్నావా? ఎవరు స్వాహా చేశారు? ఆ అనాథ పిల్లల నోటికాడిది. తల్లిదండ్రిని కోల్పోయి దిక్కుమొక్కు లేక దేవుడా అనుకుంటా తిరిగేటువంటి అభాగ్యులైన ఆ పిల్లలది వీడు స్వాహా చేశాడు. ఇప్పుడు వ్యాజ్యం ఎవరితో పడింది? ఇప్పుడు వ్యాజ్యం పిల్లలకు తల్లిదండ్రి ఉంటే, అన్నాయ్ జాగ్రత్త దిగిన అన్నాయ్ అందరండి, ఒకసారి పక్కన మొఖాలు చూడండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. చేతులు కలపండి, ఒకసారి చేతులు కలపండి కాస్త. మీరు కూడా చేతులు కలపండి. వినాల, ఏది పోనీకూడదు. ఇది ఈ కేసులన్నీ వస్తుంటాయి, అందుకని చెబుతున్నాను నేను. వాళ్ళు చేసినవి ఏమో బయటికి రావు. ఆ సమస్యనే తీసుకొని నా ముందుకు వస్తారు, ఆ సమస్యనే తీసుకొని నీ ముందుకు వస్తారు. నువ్వు కూడా సమస్యను తీసుకొని దేవుని ముందుకు వెళ్తావు. వెనక ఏం చేసావో చెప్పవు. కానీ దేవుడు రాసే కేసు దేవుడు రాసుకొని కూర్చుంటాడు. ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ రోగం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటా ఒకడు నా దగ్గరికి వచ్చినప్పుడు అది ఏం చేశాడో నాకు తెలియదు కదా. నేనేమో ప్రభువా పెద్ద పేతురులాగా పౌలులాగా బిల్డప్ ఇచ్చి ప్రభువా స్వస్థపరచు తండ్రి అని నేను దీర్ఘ ప్రార్థన చేస్తే మాత్రం వింటాడా? నవ్వుతుంటాడు దేవుడు. వచ్చినోడు ఒక ఎదవా, ఆ నెత్తిని చేపెట్టి నీడు ఒక ఎదవా అని. ఇద్దరు ఎదవలే అనుకుంటాడు ఆయన. స్తోత్రం. అంతేగా, ఆడు అనాథల కడుపు కొట్టాడు, తెలిసి కొట్టాడు. వాళ్ళ పక్షాన్ని ఎవరు అడిగేవాళ్ళు లేరని దుర్మార్గంగా కొట్టాడు. బుక్ అయ్యాడు. ఎందుకు బుక్ అయ్యాడు? వాళ్ళ కడుపు కొడితే వాళ్ళ పక్షాన వాదించేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు కదా. వాళ్ళ పక్షాన అడిగేవాడు ఎవడు లేడు కదా. ఏం ప్రాబ్లం లేదా అని కొట్టేశాడు. ఇప్పుడు వ్యాజ్యం ఎవరు తీసుకున్నారు? తల్లిదండ్రి బతికున్న వాళ్ళు బతికుంటే ఈ పిల్లలకి అన్యాయం జరిగితే తల్లిదండ్రి వ్యాజ్యం ఆడతారు. కానీ లేఖనాలు ఏం చెప్పాడు తెలుసా? దిక్కులేని వారి పక్షమున నేను వ్యాజ్యానికి దిగుతాను అన్నాడు ఆయన. నేనున్నా నేను లేనన్నట్టు బతుకుతున్నాను. తోలు ఊడిద్ది, ఎగురుతున్నావు, గంతులు వేస్తున్నావు, ఏనిచ్చి కొడితే నడుము తిరుగుతారా, ఇక లేవో. ఎగురు, చెప్తాను ఈ పని చెప్తా, ఎగురు. ఇప్పుడు వీడు పిల్లలకు ద్రోహం చేసి వచ్చి వాళ్ళ అనాథ పిల్లలే కడుపు కొట్టి దాని ఫలితం మోస్తా దేవుడే వాని మీద తిరుగుబాటు చేసి కొడుతున్నాడు. దేవుడే కొడుతున్నాడు వాడిని. వాని పాపానికి అప్పచెప్పాడు, ఆ శాపం తగిలింది, అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన తరుగుతుంది ఎవరు? అంత వ్యాజ్యం ఆడుతుంది ఎవరు? ఇప్పుడు బిల్డప్ ఇస్తుంది ఎవరు? ప్రభువా ఏది నాయనా, ఈ బిడ్డకి ఈ సమస్య తీసేనాయనా, ఎందుకు వచ్చింది అడిగామంటారా? అవన్నీ అనవసరం ప్రభువా, ప్రతి పాపాన్ని కడిగివేస్తావుగా ప్రభువా. ఎప్పుడురా? ఒప్పుకున్నప్పుడు కదా. ఒప్పుకోపోయినా తీసే ప్రభు అంటే రూల్స్ ఒప్పుకోవరా అంటాడు. ఆడికి చెప్పురా, ఆడి పాపం నేను చెప్పురా, ఆడిని ఒప్పించురా, అని అడగమనరా, క్షమాపణ అని దిద్దుకోమనరా, అని సరి చేసుకోమనరా. నేను వాడిని ముట్టకపోతే అప్పుడు అడుగు. మీరు చెప్పండి, ఇప్పుడు వాడికి తగ్గాలంటారా కొనసాగాలంటారా రోగం? ఎందుకు కొనసాగాలి? మీకే కడుపులో మండిపోయింది. ఎందుకంటే తల్లిదండ్రులు నా భాగ్యుల అనాథ పిల్లల ఆ భాగ్యుల కడుపు కొట్టాడు వాడు. ఇప్పుడు వాడిని ఏం చేయాలా? దేవుడు ఇంకా నయం రోగంతో మోతాడు. నువ్వే దేవుని ప్లేస్లో ఉంటే సాగుకొడతావు కూడా. అసలు స్తోత్రం. నువ్వే దేవుడి ప్లేస్లో ఉంటే చంపేస్తావు అసలు వాడిని. ఇంత పని చేస్తావురా నువ్వు అని. ఇంకా దేవుడు ఎట్టనో అంత కోపం చూపకుండా ఆడి శ్రమ చేత మొత్తి ఆడు పశ్చాత్తాపడటానికి ద్వారం తెరిచాడు. తమ్ముడా కాదా? అవునా చెప్పు, ఈ పాయింటా కాదా? ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, విధవరాలకు అన్యాయం చేసి ఉంటాడు.
విధవరాల ఆస్తిని దోచుకొని ఉంటాడు, విధవరాలను దొక్కపెట్టుంటాడు. దాని ఫలితం దేవుడి వ్యాజ్యానికి దిగుతాడు. భర్త ఉన్న ఆమెకేమో భర్త పోరాడతాడు, భర్త లేని ఆమె పక్షమున ఈయన వస్తాడు లైన్లోకి. దేవుడు వస్తాడు. నేను చెప్తున్నా బిడ్డలారా, ఈరోజు విధవరాండ్రుగా ఉండి మీది ఎవడైనా అరపాయించుకుంటే, మీకు అడుపు ఎవడన్నా కొడితే, మీకు ఎవడన్నా అన్యాయం చేస్తే, ఇప్పుడు వాడు కాళ్ళ ఎగరేసి ఖుషీగా తిరుగుతాడు. కానీ కొద్ది కాలం తర్వాత వాడు అనుభవించే క్షోభ అనేది అరణ్య రోదనే. ఎందుకంటే భూమి మీద పోలీసులు కేసు రాస్తే కొద్ది సంవత్సరాల తర్వాత కొట్టేసే ఛాన్సులు ఉంటాయి. అక్కడ రాశాడు అనుకో, రెండే ఈడు మారనన్నా మారాలా, లేదా ఈడు బానన్నా బావాలా, అప్పటిదాకా కేసు కొనసాగుతూనే ఉంటుంది. నేను చెప్పలే, అన్నీ బైబిల్లోనే ఉన్నాయి. కావాలంటే నిర్గమాకాండం 22 చూసుకో. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల, అయ్యో దేవా అని మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. అస్సలు సమస్య లేదు, ఖచ్చితంగా వింటా. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు. విధవరాలికి అన్యాయం చేశారు గనుక మీకు ఆ గతి పట్టినప్పుడు మీ భార్యలు విధవరాండ్రు అవుతారు. మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. దిక్కులేని వారికి ఇలా చేశారు కనుక మీ పిల్లలు కూడా మిమ్మల్ని లేపేస్తే దిక్కులేని వాళ్ళు అవుతారు. ఆ గతి మీకు పట్టిద్ది, జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పింది ఉందా లేదా అందులో? మరి ఇలాంటి పనులు చేసి వచ్చి ఏమి ఎరగనట్టు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఈ సమస్య ఏందో అస్సలు బాటలేదు అంటే, నువ్వు గల్దిచ్చిన సంగతి మరి నాకు తెలియదుగా. నువ్వు ఎవరెవరిని ఏ విధంగా గల్దిచ్చావు నాకేం తెలుసు, ఎవరి కొంపలు ఏ విధంగా ముంచావు నాకేం తెలుసు, ఎవరిని ఎత్తిన ఏ విధంగా చేతులు పెట్టావు నాకేం తెలుసు, ఎవరి కడుపు కొట్టావో నాకేం తెలుసు, ఏం తెలుసు నాకు. దేవుడు గారు అదే చెప్తున్నాడు ఇప్పుడు ఈవేళ. తెలుసుకోరా బాబు, ముందు దొరికినోడి కల్లా ఒకటేనంటరా, దొరికిన అన్నిటికీ ఒకే మంత్రం అని లోకంలో సామెత ఒకటి ఉంది. దొరికినోడి కల్లా ఒకటేనా, ఇక వచ్చినోళ్ళు ఇతను చేయబెట్ట, ప్రభా దీవించు, ప్రభా స్వస్థపరచు, ప్రభా కాలం. ఏంది రే చేసేదే? ఏంది? వాళ్ళ బ్రతుకులను చూపించరా, వాళ్ళ జీవితాలు చూడమన్నా, చూసుకోమను, వెనక్కి తిరిగి చూసుకోమను, ఏమేం చేశారో చూసుకోమను, మారు మనసు పొందమను, ఒప్పుకోమను. అవకాశాలు ఉన్నంత వరకు దిద్దుకోమను, సరి చేసుకోమను. వాళ్ళ దగ్గర ఒకవేళ ఇతరుల దగ్గర దోచుకుంటుంటే ఇచ్చేమను. వాళ్ళకి ఎవరికి అన్యాయం చేశారో వాళ్ళని క్షమాపణ అడగమను, సరిదిద్దుకోమను, పశ్చాత్తాపడమను, మారు మనసుకు తగిన ఫలం ఫలించమను. తప్పకుండా నేను నా కార్యాన్ని చూపిస్తా వానికి, తప్పకుండా నా సహాయం దొరికింది వానికి, తప్పకుండా ఆశీర్వాదం, అభివృద్ధి, క్షేమము వర్ధిల్లటంటేనే వానికి చూపిస్తా. చెప్పింది సరి చేసుకోమను. తప్పు చేయకుండా ఎవరో లేరు, కానీ నాకు ఇష్టం ఎవరో తెలుసా? తప్పు దిద్దుకొని సరి చేసుకుని నా వైపు మళ్ళుకున్నోళ్ళు నాకు ఇష్టలు. స్తోత్రం చెప్పండి ఎలారా. ఈ విధంగా ఎవరెవరి పర్సనల్స్ ఏంటో నాకు తెలియదు. సేవకులైనా విశ్వాసులు ఎవరైనా సరే, నా దగ్గర ఏ దోషం లేదు, నా దగ్గర ఏ పొరపాటు లేదు, నేను ఎక్కడా ఇదిగా లేదు అనే ఆలోచనే వద్దు. మోకాళ్ళయి ప్రార్థన చేయి. ఎక్కడెక్కడ తేడా పడ్డావో, తేడా ఆలోచనలు చేసావో, ఏ విషయాల్లో నువ్వు అభ్యంతరపడ్డావో నువ్వు సహా ఒప్పుకోవాలి. ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొందినప్పుడు వర్ధిల్లుట అనేది నీ లైఫ్లో స్టార్ట్ అయ్యిద్ది. నువ్వు ఏ విషయాల్లో వర్ధిల్లాలనుకున్నావు, అది సంఘ విషయంలో, సేవ విషయంలో, పరిచర్య విషయంలో, ఆత్మీయత విషయంలో, ఆర్థిక విషయంలో, పరిశుద్ధాత్మ అభిషేక విషయంలో, ఆత్మ కృపావరాల విషయంలో నువ్వు దేనిలో వర్ధిల్ల కోరావో అందులో దేవుని సమాధానం నీకు లభించింది ఎప్పుడు దిద్దుబాటు చేసుకున్నప్పుడు. దిద్దుబాటు చేసుకొని తండ్రి వైపు మళ్ళుకున్నాడు, దోషాలు ఒప్పుకున్నాడు. ఎంత బాగా ఒప్పుకున్నాడు, అసలు ఎంత బాగా రిహార్సల్ వేసుకున్నాడు. ప్రభువా, తండ్రి కుమారుని అనిపించుకోవడానికి తగను, నీ దాసునిగా నన్ను ఉండనిమ్ము అని నా తండ్రితో చెప్పుకుందును. ఎందుకంటే నా తండ్రి ఇంట పని వాళ్ళకు కూడా కడుపు నిండా అన్నం దొరుకుతుంది, నేను ఇక్కడ పందుల దొడ్డిలో ఉన్నాను, పందులకు దొరికినంత ఆహారం నాకు దొరకట్లేదని చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు మళ్ళుకున్నప్పుడు ఈ మనోడు రిహార్సల్ వేసుకుని వచ్చాడు కదా, ప్రాక్టీస్ చేసుకుని, తండ్రి నన్ను ఎదుర్కోగానే నేను తండ్రి పాదాలు పట్టుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి, నేను దిద్దుకోవాలి, నేను ఒప్పుకోవాలి, కుమారుడిగా పనికిరాను, దాసుడుగానన్నా ఉండనిమ్మని ఆయన శరణు వేడాలి అని బోళ్ళంత అనుకొని వచ్చాడు కదా.
అసలు ఏం పట్టించుకోవాలి ఆయన. అసలు తండ్రి యొద్దకు మళ్ళీ అక్కడ దాకా సమీపించాడు. అల్లంత దూరంలో ఉన్నప్పుడే చూశాడు. అల్లంత దూరంలో పోయేటప్పుడు రాజాబాబులాగా పోయాడు, దొరబాబులాగా. వచ్చేటప్పుడేమో బిచ్చగాళ్ళ లీడర్లాగా వచ్చాడు. స్తోత్రం. కానీ చిత్రం చూడండి, ఈ రాజాబాబులాగా పోయినప్పుడు ఆయన గుర్తించాడు, వీడు బిచ్చగాళ్ళ నాయకుడిలాగా వచ్చినప్పుడు కూడా అల్లంత దూరంలో ఉన్నప్పుడే తండ్రి గుర్తుపట్టాడు. గుర్తుపట్టి పరుగున తన వైపు మళ్ళుకొని వస్తున్న కుమారుడి మెడ మీద పడి, వాడు వస్తుంది ఎక్కడి నుంచి, పందుల దొడ్లోంచి, అయినా లక్ష్య పెట్టాల. ప్రేమ వాడు ఏ స్థితిలో ఉన్నాడో చూడదు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవునికి మహిమ. ఏమేందమ్మా తడుకోసారి యాత్ర చేస్తుందేమా? ఏమ్మా ఏం ఇట్రా, నువ్వులే లే, ఇట్రా. ఏం దొంగోడు కానీ పొంచులు వేసినట్టు పొంచులు వేస్తున్నాయింది. ఇట్రా, చేరు, నీ ప్లేస్కి నువ్వు చేరు. నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు. కానీ మీరేనండి, లే ఆడ నుంచి లే, వినపట్లేదా? లే. ఎక్కడొచ్చాగాం? రూత్ దగ్గరకు వచ్చాగాం. ఎక్కడికి వచ్చాగాం? ఏమో ఎవరు గుర్తుంది? బాయే, మొత్తం బాయే. తండ్రి హృదయం తెలుసు, తండ్రి హృదయానికి తెలుసు ఎవరెవరు. గుర్తుపట్టేశాడు. వీడు బోళ్ళని చెబుదాం అనుకున్నాడు, ఏం చెప్పనీలా. ఘోరమైన స్థితిలో ఉండగానే వచ్చిన కుమారుడు, పందుల దొడ్డిలో ఉన్న కుమారుడు తన యొద్దకు మళ్ళుకుంటే చాలా చెప్దాం అనుకున్నాడు, ఏం చెప్పనీలా. మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఎట్లుండేవాడు, ఎట్లా అయిపోయావురా అని కౌగులించుకున్నాడు. ఆ కొడుకు దీన స్థితిని చూసి, వాడి కన్నీళ్లను చూసి తండ్రి ఏడుస్తున్నాడు. తను చెప్పాలనుకున్నా, ఏం చెప్పనీలా. పరిచారకులను పిలిచాడు, రండి వీని వస్త్రాలు మార్చండి, చెప్పులు తొడగండి, వీనికి నూనె పెట్టండి, వీని ఇలా చేయండి అలా చేయండి అని క్షణాలలో వాని స్థితిని మార్చి పడేశాడు. బిడ్డ ఆ తండ్రి కూడా నిన్ను అలా చేయగలడు నాయన. నిన్ను నన్ను అలా చేయగలడమ్మా, అలా చేయగలడు. మనం మళ్ళుకుంటే చాలు, మారు మనసు ప్రకటిస్తే చాలు. నువ్వు ఇన్ని చెబుదాం అనుకుంటావు, అన్ని చెప్పనీడు. నువ్వు చెప్దామని, ఈ కూటమి ముగింపులో చెప్దామని నేను వెళ్ళి నా తండ్రి ముందు కూర్చోవాలి, నా తండ్రి ముందు నేను అన్ని ఒప్పుకోవాలి, నేను సరిదిద్దుకోవాలి. నా దోషాలు ఉన్నాయి, నా లోపాలు ఉన్నాయి, నా పాపాలు ఉన్నాయి, నేను అవన్నీ ఒప్పుకోవాలి. ఆయన ముందు నేను క్షమాపణ అడుక్కోవాలని నీ హృదయంలో ఒక హృదయం ద్రవించి ఒక వేదన నీలో బయలుదేరినప్పుడే ఆయన నీ కోసం వచ్చేస్తాడు. అది నా దేవుని మనసు. నా దోషములను ఆయన ఎదుట ఒప్పుకొందునని నేను అనుకొంటిని, నీవు నా దోషములను పరిహరించి ఉన్నావు. ఇటు తండ్రి దగ్గరికి వచ్చి ఒప్పుకున్నదా కాగాడా? చెప్పరా, నువ్వు చెప్పాలనుకునే చెప్పరా మొత్తం అన్నాడా? ప్రేమ ఆగలేదండి. వాడు నా వైపుకి నా దాకా వచ్చాడు అంటేనే వాడు ఏ ఉద్దేశంతో వచ్చాడో నాకు తెలుసు. అటు చితికిపోయాడు, అటు నలిగిపోయాడు, అది గాయపడిపోయాడు. ఇప్పటికే తమ్ముడా నువ్వు చేసిన దోషాలకి చితికిపోయావు. చెల్లెలా ఇప్పటికే నువ్వు చేసిన దోషాలకు చితికిపోయావు, ఛిద్రమైపోయావు, గాయపరచబడ్డావు, గుండె కోతలను అనుభవించావు. దాని ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత వేదనకరంగా ఉంటుందో దేవునికి తెలుసు. ఎందుకు తడవ చేయలేదో తెలుసా? ఆడు తిరిగి వచ్చినప్పుడు ఆడు అనుకున్నవన్నీ చెప్పిందాక ఎందుకు ఆగలేదో తెలుసా? ఆడి తొందరపాటు కాడు ఎంత చితికిపోతాడో ఆయనకు తెలుసు.
ఆడు చేసిన దోషాల ఫలితం ఎంత భయంకరంగా ఆడి మీద పడిద్దో ఆయనకు తెలుసు. పిల్లలు కడుపు కొట్టినా, లేకపోతే విధవరాలు కడుపు కొట్టినా, ఇంకొక అన్యాయం చేసినా, ఇంకొక పాపం చేసినా, ఎన్ని పాపాలు చేసినా, పాపాలు చేశారు అన్న కోపం ఉన్నప్పటికీ ఎందుకు కోపమో తెలుసా దేవునికి? ఆ పాపాల ఫలితం ఘోరంగా ఉంటుంది, నువ్వు తట్టుకోలేవు, ఎందుకు అలా చేస్తూ ఉంటున్నావు అని బాధ ఆయనకి. అది కూడా ప్రేమను బట్టే. నువ్వు ఇంత విచ్చలవిడిగా ఇదవుతున్నావు, దాని ఫలితం ఘోరంగా ఉంటుంది, దాన్ని తట్టుకోలేవు నువ్వు. రేపు నువ్వు ఏడుస్తుంటే నిన్ను చూసి నేను ఏడవలసి వచ్చింది, ఆ దరిద్రాన్ని వదిలేయొచ్చు కదా, ఎందుకు అంత విచ్చలవిడిగా ఇదవుతున్నావు అని. అది ఆయన ఫీలింగ్. ప్రేమను బట్టి తట్టుకోలేవురా, నువ్వు తట్టుకోలేవు దాని బాధ. ఇప్పుడు ఏముందని విర్రవీగుతున్నావు, దాని క్షోభ భయంకరంగా ఉంటుంది, రేపు నీ మీద పడ్డనాడు అల్లాడిపోతావు. ఈరోజు నువ్వు అన్ని బాగున్నాయని విచ్చలవిడిగా ఇదవుతున్నావు, రేపు అది నీ మీద పడ్డనాడు తట్టుకోలేవు నువ్వు. నువ్వు తట్టుకోలేవు, నువ్వు బాధపడతావు, నేను బాధపడతాను, నువ్వు ఏడుస్తావు, నిన్ను చూసి నేను ఏడవలసి వచ్చింది. ఇదంతా ఎందుకురా, వదిలేసేయంట. అది ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎందుకు ఆగలేకపోయాడో తెలుసా? వాడు ఎలా పోయాడో, చివరికి ఎలా వచ్చాడో తెలుసు. దేవుని వాక్యాన్ని తిరస్కరించి, దేవుని సన్నిధికి దూరమై, ఆత్మీయతలో దిగజారిపోయి మనం ఎలా అవుతామో దేవుడికి తెలుసు. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని. గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ. మనం ఏమవుతామో తెలుసు, ఎంత వేదన పడతామో తెలుసు. నిన్ను విడిచిన వేళ నీకు దూరమైతిని, దూరమైన వేళ అపవాదికి చిక్కిన వేళ ఆత్మను కోల్పోతిని. అభిషేకము నీవుమా సమరయుడా, అభిషేకము నీయుమా సమరయుడా. దేవుని పాదాలు పట్టు. ఎందుకంటే ఏమవుతుందో తెలుసు మనకి, ఆయనకి తెలుసు మనకి ఏమైందో. ఇంకా వాడు వస్తే నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి అని గాయపరిచేది కాదు. నువ్వు అట్లా చేసావు, నా సొమ్మంతా తగలేసావు, ఇంత టైం వేస్ట్ చేసావు అని గాయపరిచేది కాదు. వాడు ఆల్రెడీ చితికిపోయినాడు, చావుకు దగ్గర అయి ఉన్నాడు, ఆల్రెడీ నశించే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు వాడికి అర్జెంటుగా అవసరమైంది ఆదరణ. నా తండ్రికి తెలుసు అది. వాడు తేడా పడ్డాడు, తప్పులు చేశాడు, అయిపోయింది. కానీ ఈరోజు ఇప్పుడు ఇక నేను అన్ని వాదించడానికి లేదు, ఇప్పుడు ఆమెను వాదించడానికి లేదు. ఆమెని ఇప్పుడు నా బిడ్డని దగ్గర తీసుకోవాలి, ఇలా చచ్చిపోయింది. ఇప్పుడు నా కుమారుని దగ్గర తీసుకొని చచ్చిపోతాడు లేదాడు. నువ్వు అంటావు నేను తగను ప్రభు, తగననే దా దిద్దుకున్నావుగా, సరి చేసుకుంటాను ఇష్టపడ్డావుగా, మారు మనసు పొందావుగా, నా దగ్గరికి మళ్ళుకున్నావుగా, నాతో ఉండాలనుకుంటున్నావుగా, నాతో నడవాలనుకుంటున్నావుగా, నా నదులు ఉండలేకపోయావుగా. అన్నిటికంటే భద్రమైన చోటు నా పాదాలే అని నీకు అర్థమైంది కదా, నా రెక్కల నీడలోనే మంచి ఆశ్రయం ఉందని నీకు అర్థమైంది కదా.
సురక్షితమైనటువంటి స్థానం ఏదన్నా ఉందంటే అది నా రెక్కల నీడే అని నీకు అర్థమై వచ్చావు కదా, చాలు చాలు చాలు. నువ్వు విలపిస్తే ఆయన చూస్తా కఠినంగా ఉండేవాడు కదా, దగ్గరకు తీసుకుంటాడు ఆయన. బాధపడు నేను వదిలేసాను, క్షమించాను, దిద్దుకో, సరి చేసుకో. మరోసారి ఇంకట్లా బలహీనపడవాకు, మరోసారి అలాంటి క్రియలు చేయవాకు, మరోసారి అలాంటి తొందరపాట్లు చేయవాకు, అలాంటి ఆలోచనలకు వెళ్ళవాకు, సరిదిద్దుకో. నేను తప్పకుండా మళ్ళీ న్యూ లైఫ్, నూతన జీవనం నీకు, నూతన జీవితం నీకు ఇస్తాను. ఈరోజు ఈ మొదటి కూటంలో మనందరం ఈ విషయాలను దృష్టిద్దాం. దేవుడు అంటున్నాడు, రక్షింపనేరకి ఉన్నట్లు హస్తం కుర్చు కాలేదు, విన్నేరకి ఉన్నట్లు నా చెవులు మందం కాలేదు. దోషాలు, మీ దోషాలు మీకు అడ్డంగా, మీ స్వరం నాకు వినపడకుండా మీకు నాకు మధ్య అడ్డంగా వచ్చాయి. నా ముఖం మీకు కనబడకుండా అయిపోయింది. అందుకే కదా మిమ్మల్ని నన్ను మీకు దూరం చేసి ఆ పాపం చేయొద్దు అని అంటున్నాను. ఆ పాపం చేయటం వల్లే కదా మనం దూరం అయిపోయాం. నీ మూర్ఖత్వం, నీ తొందరపాటు కదా. శరీర ఇచ్చలను అదుపు చేసుకోలేక, శరీర వాంఛలను అధిగమించలేక, గర్వాన్ని అణుచుకోలేక, అహాన్ని చంపుకోలేక, మూర్ఖంగా విర్రవీగి నువ్వు వేసిన అడుగులే కదా ఈ దరిద్రానికి కారణం, మన ఎడబాటుకు కారణం, నీ దుఃఖానికి కారణం, నీ వేదనకు కారణం. సరిదిద్దుకో. ఆలోచనలు కూడా ఇంకా రానివద్దు. దేవుడే నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడ నువ్వు భంగపడ్డావు, అది ఏ విషయమైనా నీ మనస్సాక్షికి తెలుసు, నీకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు, నాకు తెలుసు. ఈ లైవ్లో, జూమ్లో వీక్షిస్తున్నటువంటి వాళ్ళు వేలాది మందికి ఎవరి దోషాలు వారికి తెలుసు, ఎవరి అంతరంగాలు వారికి తెలుసు, ఎవరి అపరాధాలు వారికి తెలుసు, ఎవరి నడతలు వారికి తెలుసు, ఎవరి మాటలు, క్రియలు, చేష్టలు, ఎవరి విధానం వారికి తెలుసు. ఈ మొదటి కూటంలో దేవుడు స్ట్రైట్గా మనతో మాట్లాడుతున్న విషయం ఇది. రక్షించాలి అని నన్ను అడుగుతున్నావు. నేను మొర పెడుతుంటే నువ్వు ఎందుకు వినవు అని అంటున్నావు. వినపడట్లా నీ మొర, ఎందుకంటే దోషాలు అడ్డుపడుతున్నాయి. ఒప్పుకో, దిద్దుకో, నిజంగా మారు మనసు పొందు, నా వైపు మళ్ళుకో. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు మొత్తం ఈరోజు తీర్మానానికి వద్దాం. ఒప్పుకోకపోతే వ్యాజ్యం కొనసాగిద్ది. శ్రమ, శాపము, వేదన, రోగము, దుఃఖము, అపజయాలు వెంటాడతాయి. ఒప్పుకొని విడిచిపెడితే నీ చేతికే బాధ్యతలు అప్పచెప్తాడు యేసయ్య. నీ చేతికే బాధ్యతలు అప్పచెప్తాడు యేసయ్య. నీకే ఉంగరం పెడతాడు యేసయ్య. నీ తలకే అభిషేక తైలం అంటుతాడు యేసయ్య. నీకే నూతనమైన నడత, నూతన జీవనం అనే క్రొత్త చెప్పులు దొడుగుతాడు. నీకే పరిశుద్ధుల నీతి క్రియలనే నూతన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు దొడుగుతాడు. తెల్లని వస్త్రాలు పరిశుద్ధ వస్త్రమే ఆయనే నిన్ను కప్పుకుంటాడు. నీ మీదున్న ఆ ముడత, మరక, డాగు, మచ్చ, ఆ మలినపరచబడినటువంటి అపవిత్రమైన క్రియలు అనే వస్త్రాలు తొలగించి పరిశుద్ధ వస్త్రమే ఆయన నిన్ను కప్పుతాడు. అది జరుగునట్లు నువ్వు ఆయన వైపు మళ్ళుకోవాలి వేళ. నిజంగా మారు మనసు ప్రకటించాలి. ఇది చేసి ఈ 3 దినాల్లో కొనసాగు. తప్పిపోయిన కుమారుడికి దొరికినవి అన్నీ నీకు దొరుకుతాయి. నీకు అధికారం దొరుకుతుంది. మన తలకి ఏం పెట్టించాడు ఆయన? ఏం పెట్టించాడు చూడండి ఒకసారి. తప్పిపోయిన కుమారుడు, లూకాసు వార్త 15వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. లూకాసు వార్త 15 తీసుకోండి. చూసుకోండి. అక్కడ కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు నేను వెళ్ళుదును అనుకుని తండ్రి యొద్దకు వెళ్ళాడు. దూరమున తండ్రి అతన్ని చూచి అతని మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు అనే అనుభవం దగ్గర నుంచి చదువు. 20వ వచనం. 15-20 చదువుతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి, కనికర పూర్ణుడు నా యేసయ్య, జాలిగల దేవుడు నా యేసయ్య. కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. వాడు ఏ స్థితిలో ఉన్నాడో చూడలా. నా దగ్గరకు వచ్చావు అంతే చాలరా. నేను క్షమిస్తాననే కదా వచ్చావు, నేను చేర్చుకుంటాననే కదా వచ్చావు, నేను ప్రేమ గలవాడిని నమ్మే కదా వచ్చావు, విశ్వసించే కదా వచ్చావు.
ఇది చాలు నాకు, ఎక్కడ లేదు నాకు, మా నాన్నే అనుకొని వచ్చావు కదా, ఇంకేం కావాలరా, ఇంకేం కావాలి? కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తర్వాత చదువునానా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే యోగ్యుణ్ణి కాను, అనర్హుణ్ణి, అయోగ్యుణ్ణి యథార్థంగా దుఃఖపడ్డాడంటే, యథార్థంగా దుఃఖపడ్డాడు. అసలు ఇవన్నీ చెప్పకముందే మెడ మీద పడి ముద్దులు పెట్టాడు అక్కడ. ఇవన్నీ చెప్పకముందే కనికరం వచ్చింది వాడు అవతారం చూసే. తర్వాత ఈ మాటలు అన్నాడు. అన్న తర్వాత తండ్రి ఏమన్నాడు చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి, అసలు వాడిని పట్టించుకోవట్లే, ఆడు అంతసేపు కష్టపడి ప్రాక్టీస్ చేసి వచ్చిన డైలాగులు ఏం చెప్పని ఇట్లే, చూడు ఏం చేస్తున్నాడు. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగారు. ఏమేం చెప్పాడు చూడు నాయన. ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, అంటే పాత వస్త్రములు తొలగించేయండి, ప్రశస్త వస్త్రములు కట్టేసేయండి అన్నాడు. వీని చేతికి ఉంగరం పెట్టండి అన్నాడు. ఉంగరము అధికారము, అభిషేకము ద్వారా వచ్చేది అధికారము. తెలుసా మీకు? ఇప్పుడు నా తర్వాత ఇదిగో యెహోషువ మీకు నాయకుడుగా ఉంటాడని మోషే చేతులు యెహోషువ మీద పెట్టినప్పుడు ఏమొచ్చింది? యెహోషువకి జ్ఞానాత్మతో పాటు అధికారం వచ్చింది. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపించడానికి నా తర్వాత యెహోషువని అలా చేతులు ఉంచినప్పుడు యెహోషువకు అధికారం. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు సమూయేలు ద్వారా దావీదుకు అభిషేకం చేయించినాడు, అంటే అధికారం. అర్థమైందా? నెత్తి మీద నూనె పోసినప్పుడు అధికారమే, అదే టైంలో చేతికి ఉంగరం పెట్టడం కూడా అధికారమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతికి ఉంగరం పెట్టడం కూడా అధికారమే. వస్త్రాలు మార్చబడ్డాయి, నూతన వస్త్రాలు ధరించబడ్డాయి. అంటే నువ్వు ఒప్పుకొని దిద్దుకొని క్షమాపణ కోరుకొని మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు అంతవరకు మలినపరచబడ్డ నీ క్రియలన్నీ కూడా ఆయన తొలగించి వేస్తాడు. ఈరోజు జరిగిద్దది. నీ ప్రాచీన దుష్టక్రియలు, చెడ్డక్రియలు, పాపక్రియలు అనేటువంటి ఆ మలిన వస్త్రాలన్నీ తొలగించబడి ఈరోజు నీకు ప్రశస్తమైన వస్త్రాలు అనే పరిశుద్ధుల నీతి క్రియలు నీకు ధరింపజేయబడతాయి. వేసే పరిశుద్ధ వస్త్రమే నిన్ను కప్పుకుంటాడు. మొదటిది. రెండవది, ఏ అధికార విషయంలో బలహీనపడి దాసుడు అయ్యావో మళ్ళా అధికారి అయ్యేటట్టు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. వాడు పోయినప్పుడు అధికారిగా పోయాడు, వచ్చినప్పుడు ఎట్లొచ్చాడు? దాసుడిగా వచ్చాడు. దాసుడిని దాసుడిగా ఉంచాడా, మళ్ళీ అధికారం చేశాడా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అట్లా నువ్వెవరికి దేనికి దాసుడు కావద్దు. ఇదిగో నువ్వు అధికారిగానే ఉండాలని మళ్ళా నిన్ను అధికారం చేస్తాడు. తమ్ముడా, మళ్ళా నీకు అధికారం ఇస్తాడు. శత్రువు బలవంతుడి మీద అధికారం ఇస్తాడు, దురాత్మల మీద అధికారం ఇస్తాడు, నూతన బలము నీకు ఇస్తాడు. క్రొవ్విన దూడవలే గంతులు వేయునట్లు నీతి సూర్యుని మహోన్నతమైన ప్రత్యక్షత నీకు కలుగుతుంది. మరలా క్రొత్త తైలము, అభిషేకము నీ మీదికి, నా మీదికి, మన మీదికి కుమ్మరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, నడతలు సరిచేయబడతాయి. చెప్పులు తొడగమన్నాడు. 3 ముఖ్యమైన విషయాలు. వీని పాదములకు చెప్పులు తొడిగించండి. నడతలు చక్కదిద్దబడతాయి, సరిచేయబడతాయి, నూతన నడక ప్రారంభమైంది. ఇవన్నీ నీవు నేను మనం పొందునట్లు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అందరు చెప్పండి. నువ్వు అధికారివా? ఒక విధవరాల దగ్గర నువ్వు అన్యాయంగా లంచం తీసుకున్నావు అనుకో, కేసే. ఒకవేళ ఈ చట్టానికి దొరకకుండా నువ్వు తప్పించుకున్నా ఆ చట్టంలో కేసు రాస్తాడు అక్కడ. ఇది విధవరాలి మొహం కూడా చూడకుండా ఇటు దోచుకున్నాడు రా, వీడికి ఆ పనిష్మెంట్ ఇవ్వాలని రాసుకుంటాడు. అట్లాగా నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేశావు,
భర్త విషయంలో ఎలా వ్యవహరించావు, భార్య విషయంలో ఎలా వ్యవహరించావు, పిల్లల విషయంలో ఎలా వ్యవహరించావు, ఇరుగు పొరుగుల విషయంలో ఎలా వ్యవహరించావు, నిన్ను ఆశ్రయించిన వారి విషయంలో నువ్వు ఎలా వ్యవహరించావు, ప్రతిదీ పరిశీలించుకో. భక్తి విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? గర్వంగా వ్యవహరిస్తున్నావా? భక్తి గర్వం ఏమైనా ఏర్పడిందా? నీ మట్టుకు నీకు నువ్వే నీతిమంతురాలిని, నీతిమంతుడిని అనుకుంటున్నావా? అసహ్యపడి ఉంటాడు ఆయన నీ మీద, అసహ్యపడు. ఎందుకంటే గర్వ హృదయులు యెహోవాకు హేయులు. ఈ గర్వం ఏం చేసేదో తెలుసా? ఎదుటి వాళ్ళని మనం కీతాగా చూసేటట్టు, తృణీకారంగా చూసేటట్టు, ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసేటట్టు చేసిద్ది. మనమే పర్ఫెక్ట్, మనమే పరిపూర్ణులు, మనమే ఉత్తములు, మనమే యోగ్యులు, మనమే అన్ని విషయాల్లో బలంగా ఉన్నాము అనిపించిద్ది. ఎదుటి వాళ్ళందరినీ చులకనగా చూడటం, తక్కువ అంచనా వేయటం, తేలిగ్గా మాట్లాడటం, తృణీకరించడం, మొత్తం కేసులే. దేవుడు పట్టుకుంటాడు, ఒప్పుకోడు. ఆయన పరిశుద్ధులుగా తగదు. పరిశుద్ధులుగా తగదు. నువ్వు అపోస్తుడైన పౌలు ముందుకు రేపు పోయి నిలబడితే ఆయన ఏమంటాడు తెలుసా? నాకంటే యోగ్యురాలు అమ్మ నువ్వు, నాకంటే గొప్పదాని అంటాడు ఆయన. మళ్ళీ ఆయన కాలి వేలికి జరిపోమ్మను, గోటికి జరిపోమ్మను. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? రేపు ఆయన ముందుకు నువ్వు పోయినప్పుడు నాకంటే గొప్పదాని అమ్మ నువ్వు, గొప్పవాడివయ్యా నువ్వు అంటాడు. అది దేవుని సన్నిధిలో పరిశుద్ధుల మనస్సు. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు మిడిసిపడే మనసు కాదు అది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విర్రవీగే మనసు కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ మనసు కాదు. దిద్దుకుందాం, సరి చేసుకుందాం. అందుకే కదా వచ్చాం, తిండి మానుకొని. మరి ముందు జరగాల్సింది ఇదే. కొంతమంది గర్వంగా మాట్లాడతారు, ముందు నోరు జారుతారు. జారేసావు, పట్టుకుంటాడు దేవుడు. ఎందుకు జారావు? అలా అనకూడదు కదా. దైవజనులు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. ఎవరితో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడతారు కొంతమంది. నా ప్రవక్తలను ముట్టొద్దు అని చెప్పాడు గ్రంథంలో, నా దాసులను తృణీకరించొద్దని మాట్లాడాడు. నాకు వాళ్ళకి ఏదైనా ఉంటే మేము తెలుసుకుంటాం, నువ్వు నోరు జారకూడదని చెప్పాడు. ఎక్కడెక్కడ తేడా పడ్డావో దిద్దుకో. గర్వహృదయం మంచిది కాదు, అహంభావం మంచిది కాదు, వినయం కావాలి, దీన మనసు కావాలి. అలాగే ఎక్కడ కృత్రిమంలో ఉన్నావో, కామ వికారాల్లో ఉన్నావో, హేయ కృత్యాల్లో ఉన్నావో, అవిధేయతలో ఉన్నావో, అపవిత్రతలో ఉన్నావో, దురాలోచనలో ఉన్నావో, ఎక్కడ లంచగొండిగా ఉన్నావో, ఎక్కడ ఎవరు కడుపు కొట్టావో, ఎవరికి అన్యాయం చేసావో, ఎవరిని ఏ విధంగా దుఃఖపెట్టావో ఈరోజు ఒప్పుకో. ఈరోజు ఒప్పుకోను. నా తండ్రి తన రక్తము చేత నన్ను మనల్ని కడిగి పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా
రండి, సరిదిద్దుకుందాం రండి. ఘోరమైన పాపాల్లో ఉన్న నిన్నవే పట్టణస్తులు సైతం మారు మనసు పొంది ఉపవాసంతో ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు వారి మీదికి రప్పిస్తానన్న ఉగ్రత రప్పించకుండా వారు వదిలేశాడు, పశ్చాత్తాపడ్డాడు, వారిని క్షమించాడు, ప్రేమించాడు. వారిని చంపమని కోరిన యోనాకు బుద్ధి చెప్పాడు తప్ప వారిని ముట్టలేదు. దుష్టుడు తన దుష్టత్వంలో నశించడం నాకు ఇష్టమా? వాడు తన దుష్టత్వాన్ని విడిచి నా వైపు మళ్ళుకోవటమే నాకు ఇష్టమని యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడాడు. ప్రార్థన చేద్దామా? జరిగినాయి మన వల్ల కొన్ని లోపాలు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, తెలిసి హృదయపూర్వకంగా కొన్ని తప్పులు జరిగినాయి. అందుకే శత్రువు మనల్ని అటాక్ చేయటం మొదలుపెట్టాడు. అందుకే శత్రువు మన మీద దాడి చేయటం మొదలుపెట్టాడు. అననీయ దేవుని పరిశుద్ధాత్మను శోధించడానికి, మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? వాడికి ఎందుకు ఛాన్స్ ఇచ్చావు? నువ్వు అవకాశం ఇవ్వకపోతే వాడిని మీదికి రాడు కదా. నువ్వు ఛాన్స్ ఇవ్వకపోతే వాడిని మీద దాడి చేయలేడు కదా. ఎందుకు అవకాశం ఇచ్చావు? అననీయతో మాట్లాడాడు పేతురు. ఈరోజు సాతాను మన మీద దాడి చేస్తున్నాడంటే తెలిసి మన లోపాయికారితనంతో, మన బుద్ధిహీనతతో, మన బలహీనతతో, మన తప్పులతో వాడికి ఛాన్స్ ఇచ్చాము. అందుకే వాడు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విధాలా మన మీద అటాక్ చేస్తూ ఉన్నాడు. వాడికి అంత ఛాన్స్ ఎందుకు వచ్చింది? వాడికి అంత అవకాశం ఎందుకు వచ్చిందంటే మనమే ఇచ్చాము. ఎక్కడో తొట్టుపడ్డాం, ఎక్కడో త్రోవ తప్పాం, తెలిసి హృదయపూర్వకంగా బలహీనపడ్డాం. ఈరోజు ఒప్పుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, క్షమాపణ వేడుకుందాం, కన్నీరు విడుద్దాం, మారు మనసు ప్రకటిద్దాం. నా తండ్రి, యథార్థంగా ఒప్పుకుంటున్నాను తండ్రి, యథార్థంగా ఒప్పుకుంటున్నాను. నాతోనే నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఎన్నోసార్లు ఈ విషయాలు ఎందుకు ఇలా నలిగిపోతున్నాను అని అనుకుంటున్నాను, కానీ ఈ శ్రమలు ఎందుకు నన్ను చుట్టుముడుతున్నాయి అనుకుంటున్నాను, కానీ ఈ వేదనలు ఎందుకు నన్ను ఇట్లా ఆవరిస్తున్నాయి అనుకున్నాను, కానీ శత్రువు ఎందుకు నన్ను ఇంత హింస పెడుతున్నాడు అనుకుంటున్నాను, కానీ నేనే వాడికి అవకాశం ఇచ్చానని తెలిసి కొన్ని బుద్ధిహీనమైన ఆలోచనలు, పొరపాట్లు నేను చేశానని స్పష్టంగా నాకు అర్థమైంది. ఈరోజు నాతో మాట్లాడాను. ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి దేవా, ఉన్నాయి, నేను కప్పుకోవటంలా ఒప్పుకుంటాను అని. ఏవి ఉన్నాయో, ఏ దోషాలు ఉన్నాయో, ఏ లోపాలు ఉన్నాయో, ఏ పొరపాట్లు ఉన్నాయో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. అర్జెంటుగా నువ్వు సరి చేసుకో నా తండ్రి. మరొక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో స్టార్ట్ అవ్వబోతుంది. నీ జీవితం మరొక మలుపు తిరగబోతుంది. నీ జీవితం మరొక అద్భుతమైన మలుపు తీసుకోబోతుంది. ఆ టర్నింగ్లోకి వచ్చున్నావు నువ్వు. ఇక్కడ నువ్వు బ్యాలెన్స్ అవ్వాలి, ఇక్కడ నేను బ్యాలెన్స్ అవ్వాలి, ఇక్కడ మనం క్రమపరచబడాలి. ఒక మలుపు తీసుకోబోతున్నాడు కాబట్టి, ఆ టర్నింగ్లోకి తెచ్చాడు కాబట్టి ఇప్పుడు ముక్కు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. అర్జెంటుగా నువ్వు సరి చేసుకో. ఒక మలుపు తీసుకోబోతున్నాను నేను, ఒక మలుపు తిప్పబోతున్నాను నేను, ఒక నూతన క్రియ చేయబోతున్నాను నేను, ఒక నూతన క్రియ చేయబోతున్నాను. నా కార్యం చూడబోతున్నావు నువ్వు, నా కార్యం అనుభవించబోతున్నావు నువ్వు. తెలిసి నువ్వు చేసిన పొరపాట్లు ఒప్పుకో, దిద్దుకో, పరిశుద్ధపరచబడో, నూతన పరచబడో. నా కార్యం ఏంటో నీకు చూపిస్తాను. నేను నీ పక్షంగా కదలబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నూతన నడత నీ చెప్పులు నీ తొడగబోతున్నాను. నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాను, నీకు అధికారమునివ్వబోతున్నాను, నీకు అభిషేకాన్ని ఇస్తున్నాను. నువ్వు గెలుస్తావు, నువ్వే గెలుస్తావు, నువ్వే జయిస్తావు. నువ్వు నా బిడ్డవే. నిన్నెవడో గెలవలేడు. గెలిచినట్టు కనబడిన వాడు ఓడిపోక తప్పదు. అంతిమ విజయం నీదే. యూదా గోత్రపు సింహం పిల్లవి నువ్వు. నిన్ను ఓడిపోనిస్తానా? నిన్ను సిగ్గుపడనిస్తానా? నీ మూర్ఖతను బట్టి నిన్ను అప్పగించాల్సి వచ్చింది. నీ మూర్ఖతను బట్టి నిన్ను అప్పగించాల్సి వచ్చింది. వంశని మెడను బట్టి అప్పగించాల్సి వచ్చింది.
నువ్వు నా వైపు మళ్ళుకుంటున్నావు, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, నువ్వు ఆలోచిస్తున్నావు. నాకు తెలుసు నిన్ను ఓడిపోనీయనని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఓడిపోనీయను, నీ తలనెత్తువాడను నేనే. ఏ వాగ్దానాలు అయితే నీ ఎడల చేసి ఉన్నానో అవన్నీ నెరవేరుస్తున్నాను. ఇంకా నా బాధ్యతలు కూడా మరికొని నీకు అప్పగించబోతున్నా. ఇంకా మరి నూతన క్రియలు, నూతన కార్యాలు నీ ద్వారా చేయించబోతున్నాను. ఇవన్నీ నీవు పొందినట్లు నువ్వు పరివర్తన చెందాలి, సరి చేసుకోవాలి, దీన మనసులోకి రావాలి, అహాన్ని విడిచేయాలి, గర్వాన్ని అణచేయాలి, సాత్వికంలోకి రావాలి, దీన మనసులోకి రావాలి, వినయంలోకి రావాలి, మృదువైన నిర్మలమైన సున్నితమైన మనస్సాక్షిలోకి రావాలి. తండ్రి నీకు స్తోత్రం. ప్రార్థన చేసి ముగిస్తాను. నేను సమయం ఇవ్వబడింది. ఇక మీకు తృప్తి కలిగేంత వరకు, మీ మనస్సాక్షి ఆమోదించేంత వరకు, దేవుని ఆత్మ మీలో సమాధానం పంపేంత వరకు ప్రార్థన చేయండి. అలా సమాధానం పొందుకొని మరి ఇక్కడ ప్రార్థనలు గడపాలన్న వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇంటికి వెళ్ళాలన్న వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళి మళ్ళీ సాయంత్రం కూడానికి రావాలనుకున్న వాళ్ళు రెడీ అయ్యి రావచ్చు. కానీ మీ మనసులో సమాధానం వచ్చిన దాకా ప్రార్థన ఆపొద్దు, ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపేగ దేవా, నీకు స్తోత్రములు. ఒకే ఒక్క మాట తీసుకొని ఈరోజు మాకు అవసరమైనటువంటి సందేశము, మా లోపాలన్నీ కూడా మేము ఒకసారి పరిశీలించుకొని దిద్దుకొని సరి చేసుకునే విధంగా మమ్మల్ని ప్రేరేపించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని ఒప్పించినందుకు స్తోత్రాలు. పశ్చాత్తాపంలో నడిపించినందుకు స్తోత్రాలు. నిజంగా నా ప్రభువా, మేము ఒప్పుకుంటున్నాం నాయనా, పాపం చేయటమే కాదు, దాని తాలూకు ఫలితాలు అనుభవిస్తున్నాం, బాధను అనుభవిస్తున్నాం, వేదనను అనుభవిస్తున్నాం. మా బాధను చూసి నువ్వు బాధపడుతున్నావు. ఇంకొద్దు ప్రభువా, ఆ మలిన జీవితం వద్దు, ఆ హేయమైన జీవితం వద్దు, అసహ్య జీవితం వద్దు, పాప జీవితం వద్దు, పాపిష్టి జీవితం వద్దు. పరిశుద్ధ జీవితమే కావాలి, నీతో జీవితమే కావాలి, నీతో సహవాసమే కావాలి, నీ సన్నిధే కావాలి, నీ నీతే కావాలి, నీ పరిశుద్ధతే కావాలి, నీ దీన మనసే కావాలి, నీ వినయమే కావాలి, నీ సాత్వికమే కావాలి, నీ మృదుత్వమే కావాలి, నీ నిర్మలత్వమే కావాలి, నీ కోమలత్వమే కావాలి, నీ పరిమళత్వమే కావాలి. యేసయ్యా, మాకు నువ్వే కావాలి, నీ సన్నిధే కావాలి. మా సర్వ శరీరములను ముట్టి స్వస్థపరిచే ప్రధాన వైద్యుడా, ప్రధాన కాపరి, నీకు స్తోత్రము నాథ. నీ బిడ్డలు ఈ ఉపవాసాల ముగింపులో గొప్ప కార్యములు చూడాలి నా ప్రభు. సాక్ష్యాలు తీసుకొని రావాలి, గొప్ప కార్యాలు నెరవేర్చుకున్న సాక్ష్యాలతో రావాలి ప్రభువా. అనుభవించాలి, ఈ ప్రార్థనల ఫలం అనుభవించాలి. ఆత్మీయ జీవితాల్లో బలాభివృద్ధి పొందాలి, భౌతిక జీవితాలు ఆశీర్వదించబడాలి. మా బిడ్డల్ని మమ్మల్ని బలపరిచి, ప్రార్థనకు ఆయత్తపరిచి, అందరూ కూడా ప్రతి లోపమును యథార్థ హృదయంతో ఒప్పుకొని దిద్దుకొని, ప్రతి పాపమును దోషమును ఒప్పుకొని క్షమాపణ కోరుకొని వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందినట్లు మా బిడ్డలందరినీ బలపరచమని. ఇక్కడున్న బిడ్డలు, వేలాదిగా లైవ్లోకి వచ్చి అందుబాటులోకి వచ్చి ప్రార్థనలు ఏకీభవించిన ఆ బిడ్డలు, జూమ్లో కనిపిస్తున్న బిడ్డలు అందరినీ కూడా దర్శించి ఈ పరివర్తనలోనికి మారు మనసులోకి నడిపించమని, సిద్ధపరిచి ఆశీర్వదించి నువ్వు ఇస్తానన్న వాగ్దానాలను నెరవేర్చమని. ఈ కార్యాలు దైవజనుల జీవితాల్లో కూడా జరిగించు. ఎవరు కూడా ప్రార్థన అశ్రద్ధ చేయకుండా, ఈ 3 దినాలు పోగొట్టుకోకుండా ప్రశాంతంగా ఏకాంతంగా నీతో గడుపుకొని ఆ మధురమైన అనుభవాలు మాకు దయచేయమని. మమ్మల్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్య, బంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తూ పూర్తిగా నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మీ కార్యం జరిగించమని. సాయంత్రము, రేపు, ఎల్లుండి జరిగే కూటాల్లో కూడా తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఫైనల్ బ్లెస్సింగ్ ఎప్పుడో మీకు తెలుసు. చివరి రోజు మీరు చక్కగా తాగితే కాసిన నీళ్లు తాగి వచ్చి మోకాళ్ళు వేసి తృప్తి కలిగిన దాకా ప్రార్థనలో గడపండి. నేను ఇక బలవంత పెట్టను, చెప్పాల్సినవి చెప్పా, ఇవ్వాల్సిన హెచ్చరికలు ఇచ్చా. ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తారు, స్వస్థతలు జరుగుతాయి. ఇన్నాళ్ళు పీడించబడ్డ సమస్యలకు విడుదల వచ్చింది, జయ జీవితం వచ్చింది, నూతన మలుపులు చూస్తారు. మీరు మీ పిల్లల జీవితాల్లో చూస్తారు. కానీ దిద్దుకోండి, సరి చేసుకోండి.
దైవజనులకు కూడా చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేసినా నీ దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రార్థన చేసేటప్పుడైనా ఖచ్చితంగా వాళ్ళ దోషాలు ఏంటో వాళ్ళు ఒప్పుకోమని వాళ్ళ చేత ఒప్పించి ప్రార్థన చేయాలి. నేను కూడా మీ ఎడల దేవుడి కార్యాలు జరిగినట్లు మిమ్మల్ని ఒప్పించే ప్రార్థన చేయాలి. ఎక్కడ పెట్టి ప్రార్థన చేయకూడదు, ఆన్సర్ రాదు. వివేచన కలిగిన దైవజనుడు చేయాల్సిన పని అయితే బైబిల్ గ్రంథం మొత్తం చూడండి. మీరు భక్తులందరూ ప్రవక్తలందరూ అంతే చేస్తారు. దోషాలు చూపించి ఒప్పుకో అని వాళ్ళు ఒప్పించి సరిచేసి ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరు ఆ విధంగా క్రమపరచుకోండి, దిద్దుకోండి. హార్ట్ఫుల్గా మీ అంతటా మీరే ప్రేయర్ చేయాలి. మీకు వనరులు ఉన్నాయి, ప్రార్థన చేసుకోవడానికి రమ్యమైన చోట్లు ఉన్నాయి, ఎక్కడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకోటి కూడా ఉంది, మీరు ప్రార్థనలో గడుపుకోవటానికి మీ అనుకూలత. కానీ ఒప్పుకోండి, కూర్చొని ప్రశాంతంగా, అవసరమైతే కాస్త నీళ్ళు తాగి వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఎక్కడెక్కడ తేడా పడ్డావో తెలిసి ఎక్కడ తేడా పడ్డావో బాహాటంగా ఒప్పుకో. నేను మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళు వింటారంటే కొంచెం ఎడంగా కూర్చొని అయినా సరే ఓపెన్గా దేవునితో మాట్లాడుకొని దిద్దుకో. నువ్వు పీడించబడుతున్న వేదనలన్నిటి నుంచి ఆయనే నిన్ను విడిపిస్తాడు. శత్రు బలం అంతటి మీద నీకు జయమిస్తాడు. ఆమేన్. చూస్తావుగా, నేను ఒట్టిగా మాటలు చెప్పటం కాదు, చెప్పాల్సిన కీలకమైన విషయం చెప్పాను. వాస్తవంగా ఈవేళ అజయ్ సమయం ఇది, అజయ్ని మాట్లాడమని చెప్పాను నేను వాస్తవంగా. అని దేవుని ఆత్మ ప్రేరణ పొంది నేనే వచ్చాను. ప్రభు చిత్తమైతే తర్వాత సమయం ఇద్దాంలే, కానీ ముందు నేను చెప్పిన విషయాన్ని మీరు తీవ్రంగా తీసుకొని ప్రార్థనలో గడపండి. రైట్. మీ అందరికి వందనాలు. మళ్ళీ నన్ను రౌండ్ చేయొద్దు, నన్ను ఆపడానికి ట్రై చేయొద్దు. నేను కూడా దేవునితో గడపాలి, నేను కూడా దేవుని పాదాలు పట్టుకోవాలి, నేను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, నేను సరి చేసుకోవాల్సిన, నేను కూడా దేవుని వైపు మళ్ళుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, అన్నీ నేను కూడా చూసుకోవాలి. కాబట్టి ఇది మీకు నాకు అందరికీ ప్రార్థన సమయం. కాబట్టి దొరికాడని మళ్ళీ నన్ను రౌండ్ చేయొద్దు. ఇక్కడ కానీ ప్రార్థన తోటలో కానీ నన్ను ఆపటానికి ట్రై చేయొద్దు. ఆపితే కోప్పడతా, అనవసరంగా బుక్ అవుతారు. కాబట్టి నన్ను అటు గల్దించొద్దు. నన్ను దేవుణ్ణి కలవనియండి, దేవునితో గడపనియండి. నన్ను కూడా అర్థమైందా? తోటకు పోతే తోటలో పట్టుకుంటున్నారు, ఇక్కడికి వస్తే ఎడ పట్టుకుంటున్నారు, ఇక ఎక్కడ పోవాలో అర్థం కావట్లా. అందుకని కొంచెం సహకరించి కొద్దిగా నన్ను వదిలేసేయండి. మీరు దేవునితో గడపండి, నాతో కాదు. ఫాస్టింగ్ ఉంది నా కోసం కదా, దేవుని కోసం కదా, దేవునితో గడపడం కోసం కదా. అక్కడ దేవునితో గడుపుకోండి, అక్కడైనా ఇక్కడైనా మీ ఇష్టం. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డలు కూడా హృదయపూర్వక వందనాలు. మీరు కూడా ఫాస్టింగ్లో ఉన్నట్టున్నారు, చక్కగా దేవునితో గడపండి, టైం వేస్ట్ చేయొద్దు. బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదవటంలోనే ఈ టైంని మీరు మెయింటైన్ చేయండి. మీరు దూరంలో ఉన్నారు కనుక వాక్య టైంలో మాత్రమే మీరు సెల్ ఫోన్ యూజ్ చేయండి. తర్వాత దాన్ని పక్కన పెట్టేసి దేవునితో హాయిగా గడపండి. ముందు మనసు విప్పి మాట్లాడండి దేవునితో. జూమ్లో ఉన్న వాళ్ళు, కనపడుతున్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నేను, ఇది మంచి టైం. హాయిగా దేవునితో గడపండి. అరణ్యపు అనుభవం. ఇక వేరే సుత్తి సోది ఏదొద్దు, దరిద్రం ఏదొద్దు. దేవుడు, మనం దేవుడు. ఇదే టైం. ఓకే? ఎంతమంది సమ్మతించారు? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్. రైట్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ మొదటి కూటమి ముగించబడి సాయంత్రం 6:30 గంటలకల్లా మళ్ళా రెండవ కూడిక ప్రారంభించబడుతుంది కనుక సమయానికి రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మందిరంలోనే ఉండి ప్రార్థనలో గడిపే వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఒకసారి మీరు కూడా మీ వస్తువులు, పరుసులు, బైబిళ్ళు, పిల్లలు సమస్తం మీరు ఉండవలసిన జాగ్రత్తలు మీరు ఉండాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు లైవ్లో ఉండి ఈ ప్రాంతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. వేలాదిగా అనేక మంది ప్రజలు జూమ్లో లైవ్లో పాల్గొన్నారు, మీకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మొదటి కూడిక ముగించబడింది. మరలా సాయంత్రం 6:30 గంటలకు రెండవ కూటమి ప్రారంభించబడుతుంది. ఈ మధ్యలో ఉన్న సమయం కూడా పోగొట్టుకోకుండా సెల్ ఫోన్ కూడా చాలా దూరంగా ఉండండి. సెల్ ఫోన్ని అవసరమైతేనే వినియోగించండి. మిగిలిన సమయాల్లో ఎక్కువ దేవునితో గడపటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ప్రార్థన చేయటం,
దైవజనులు చెప్పినట్లుగా ఈ సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. సాయంత్రం ఎన్ని గంటలకు ప్రారంభించబడిద్ది? 6:30 గంటలకి. ఆ టైం కల్లా మీరు సిద్ధపడి రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. లైవ్లో ఉన్న ప్రజలకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సాయంత్రం 6:30 కల్లా 2వ ఉపవాస ప్రార్థనా కూటమి ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి సిద్ధపడి ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. లైవ్ బ్రేకేనా? మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే ప్రార్థనా తోటల్లో కూడా